Hello everyone, this is Akash. Welcome back to this YouTube channel Nursery with Lecture. In this video, I am going to discuss another chapter, that is statistics. Basically, this is a change makers batch JEE 2023 where I started a series of all the chapters which I will be covering in a one shot. Basically, I already completed the mathematical reasoning chapter. If you didn't watch that video, please watch that video because it is very important. Definitely, you will get 4 marks from that chapter. Basically, it is a one shot video. It is around one and a half hour basically. So if you watch that video, it is enough. You need not to practice the chapter also because the weightage of this chapter is just 4 marks, but definitely you will get the 4 marks if you watch that video. And in this chapter, in this series of change makers by JEE 2023, the second chapter I am going to discuss is statistics. Basically, these are all the topics I am going to discuss now. That is, what is data, why it is important, and what are the types of data, and what are the things which we have in order to predict the data very much, that is measure of central tendency, and the next part is deviations, and the fifth part is coefficient of variance. These are all the topics I will be discussing, and at the last I will be discussing some previous year questions which came in the statistics chapter. So basically these are the 6 sections I will be discussing. And ఇప్పుడు మీరు చూస్తే బేసికలీ ఈ టాపిక్స్ అనేది నేను ఒక్కొక్కటి కవర్ చేస్తాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి డేటా. స్టాటిస్టిక్స్లో ఫస్ట్ పార్ట్ అని డేటా. అసలు స్టాటిస్టిక్స్ అంటేనే ఒక పెద్ద వ్యాస్ట్ చాప్టర్ అది. ఆ చాప్టర్లో మనకి ఇప్పుడు ఈ JEE మెయిన్స్కి సంబంధించిన జస్ట్ కొంచెమే ఇచ్చారు పార్ట్, ఇంకా చాలా ఉంది స్టాటిస్టిక్స్ అనేది. కానీ నార్మల్గా స్టాటిస్టిక్స్ అంటేనే డేటా, కంప్యూటింగ్ డేటా, అంటే డేటాతో ఏ విధంగా మనము మొత్తం ఇన్సైట్స్ రాబట్టచ్చు, అలాంటి చిన్న చిన్న థింగ్స్ అనేది స్టాటిస్టిక్స్లో ఒక పెద్ద వ్యాస్ట్లో ఇది ఒక చిన్న పార్ట్ అంతే. వ్యాస్ట్ చాప్టర్లో ఇది ఒక చిన్న పార్ట్. మీరు నీట్గా గమనిస్తే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న డేటా. అసలు డేటా అంటే ఏంది? డేటా అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సపోజ్ ఈ మార్కర్ ఉంది. ఈ మార్కర్ సపోజ్ నేను తయారు చేశాను అనుకోండి, నేను ఎంతమందికని పంపగలను, అంటే ఎంతమందికి సెల్ చేయగలను. సపోజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక 100 పీపుల్కి సెల్ చేశాను అనుకోండి, అక్కడ వరకే ఉండిపోతుంది. అదే నేను కానీ దీన్ని మార్కెటింగ్ చేసి చాలామందికి అవైలబిలిటీ తెచ్చాను అనుకోండి, చాలామంది అనేది దీన్ని కొంటారు. కొనిన తర్వాత నాకు ఎంతమంది కొంటున్నారు, తర్వాత నేను ఎన్ని ప్రోడక్ట్స్ ఇంకా డెవలప్ చేయాలి, తర్వాత ఎన్ని మార్కెట్స్ ఇంకా తయారు చేయాలి, ఎన్ని యూనిట్స్ ఇంకా తయారు చేయాలి, ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి, అదంతా దానికి ఒక డేటా అనేది అవసరం. యూనిట్స్ ఎన్ని మనం డెవలప్ చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఎన్ని యూనిట్స్ వెళ్తున్నాయి, పీపుల్ యొక్క రివ్యూస్ ఏంటి, అవన్నీ డేటా. ఆ డేటా అసలు మనకి ఎందుకు అవసరం అంటే మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి. అంటే మార్కెటింగ్లో కానీ లేదంటే ఏ విషయమైనా తీసుకోండి, మనకి డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే కరోనా టైం ఉంది. కరోనా టైంలో కేసెస్ చాలా వచ్చాయి. ఎన్ని కేసెస్ వచ్చాయి? ఒక పలానా ప్లేస్లో, సపోజ్ ఇప్పుడు కర్నూలు తీసుకోండి, కర్నూలు కానీ లేదంటే వేరే ప్లేస్ ఏదైనా స్టేట్స్ తీసుకోండి, అరుణాచల్ ప్రదేశ్ కానీ లేదంటే బీహార్ కానీ, ఇవన్నీ స్టేట్స్లో అసలు కరోనా కేసెస్ ఎన్ని వచ్చాయి, ఎంతమంది చనిపోయారు. సపోజ్ వ్యాక్సినేషన్ జరిగింది, వ్యాక్సినేషన్ అప్పుడు ఎన్ని వ్యాక్సిన్స్ అనేది ఎంతమంది పీపుల్కి ఇచ్చారు. వ్యాక్సిన్ 1 ఉంది, వ్యాక్సిన్ 2 ఉంది, మనకు ఆల్రెడీ తెలుసు. ఆ వ్యాక్సిన్స్ ఎన్ని రీచ్ అయ్యాయి, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, అవన్నీ డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఆ డేటానే లేకుంటే అసలు ఎంతమందికి రీచ్ అయిందో కూడా తెలియదు కదా. కాబట్టి డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా. అది ఫస్ట్ పార్ట్. డేటా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి. ఇప్పుడు గవర్నమెంట్కి కానీ ఎంతమందికి వ్యాక్సినేషన్ జరిగింది అని ఒక పర్టికులర్ ఐడియా ఆఫ్ డేటా ఉంటే దాని పరంగా నెక్స్ట్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి ఇంకా వ్యాక్సినేషన్కి, అవన్నీ అనేది మొత్తం వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దీనికోసమని డేటా అనేది మనకు అవసరం. ఈ డేటాతో మనం ఏమేమి పనులు చేయొచ్చు, ఏ విధంగా ఎఫిషియెంట్గా ఈ డేటాని మనం యూజ్ చేసుకొని ఇంకా ఫర్దర్గా బెటర్ రిజల్ట్స్ ఇవ్వచ్చు అనేది ఈ స్టాటిస్టిక్స్ అనే ఒక వ్యాస్ట్ చాప్టర్. దాంట్లో మనకి ఇప్పుడు ఉండేది ఏంటంటే కొన్ని చిన్న టాపిక్స్ ఏంటివంటే టైప్స్ ఆఫ్ డేటా, డేటా అనేది ఏ విధంగా డిరైవ్ అయింది, అంటే ఎన్ని టైప్స్ ఉంది డేటా. సపోజ్ డేటా అనేది ఇప్పుడు చెప్పాను నేను, ఆ డేటా అనేది చాలా టైప్స్ ఉండొచ్చు. ఆ టైప్స్ ఏంటిది? ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఏంటంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. థర్డ్ పార్ట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అంటే ఇప్పుడు మనం డేటా గురించి తెలుసుకుంటున్నాం. డేటా గురించి తెలుసుకుంటుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఎలా చేయొచ్చు దాని గురించి మనం మెజర్ ఆఫ్ టెండెన్సీలో, అంటే ఈచ్ పార్ట్లో ఇంకా సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇవి బేసికలీ 5 టాపిక్స్. ఈ 6th టాపిక్ వచ్చేసి నేను డిస్కస్ చేయబోయే ప్రాబ్లమ్స్, PYQs. సో బేసికలీ ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ డేటా టాపిక్ అయిపోయింది. ఎందుకు డేటా ఇంపార్టెంట్ ఆ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ డేటా. డేటా అనేది ఎన్ని టైప్స్గా డివైడ్ అయింది. బేసికలీ డేటా అనేది ఎన్ని టైప్స్గా డివైడ్ అయింది అంటే 4 టైప్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ ఏంటంటే ఆర్గనైజ్డ్ డేటా,
సెకండ్ వచ్చేసి అన్ఆర్గనైజ్డ్ డేటా. థర్డ్ వచ్చేసి రా డేటా. ఆర్గనైజ్డ్ డేటా, అన్ఆర్గనైజ్డ్ డేటా, రా డేటా అండ్ నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఏంటంటే గ్రూప్డ్ డేటా. ఇలాగా డేటా అనేది 4 టైప్స్గా డివైడ్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఫస్ట్ ఆర్గనైజ్డ్ డేటా అంటే ఏంటి, మనకి ఇప్పుడు పేరులోనే తెలిసిపోతుంది. ఆర్గనైజ్ చేయడం అంటే ఒక ఎఫెక్టివ్ వేలో అనేది ఇవ్వడం. ఇప్పుడు నార్మల్గా మీరు హౌ మెనీ కేసెస్ దేర్ ఇన్ ఇండియా, కరోనా కేసెస్ అలాగనే ఒకవేళ క్లిక్ చేశారంటే మీకు స్టార్టింగ్ కేసెస్ కిందనే ఒక గ్రాఫ్ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది గ్రాఫ్. ఇలా ఉండేసి ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది. సపోజ్ ఇది ఈ టైంలో సపోజ్ ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డేట్ నార్మల్గా ఒకవేళ సపోజ్ 20 అనుకోండి, డేటా అంత కన్ఫర్మ్గా తెలియదు. ఒకవేళ సపోజ్ 20 అనుకుంటే 20 రోజు ఎన్ని కరోనా కేసెస్ వచ్చాయి అనేది మీకు కంప్లీట్గా తెలుస్తుంటుంది గూగుల్ ఓపెన్ చేస్తే. ఇలా ఆర్గనైజ్డ్గా ప్రతి డేట్లో ఎన్నెన్ని కేసెస్ వచ్చాయో అలా చెప్పడమే ఆర్గనైజ్డ్ డేటా అనేది ఇంప్లిమెంటేషన్. అది అంటే ఇదే ఆర్గనైజ్డ్ డేటా. అంటే డేటా అంతా ఉంది, ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేసెస్ వచ్చాయి అన్నీ ఉంది. అంటే ఒక క్లమ్స్ ఉంది, ఒక బండిల్ ఉంది మీ దగ్గర. దాన్ని తీసుకొని నీట్గా ఆర్గనైజ్ చేయడం. ఈ డేటా సపోజ్ ఈరోజు ఇన్ని కేసెస్ వచ్చాయి, అలా నీట్గా ప్రతి డేట్లో ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్దాం. అంటే ఇఫ్ యూ ఆర్గనైజ్ డేటా ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. ఆ మీనింగ్ అది. అంటే డేటాని నీట్గా ఆర్గనైజ్ చేస్తే మనకి హెల్ప్ అవుతుంది. ఇది ఆర్గనైజ్డ్ డేటా. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, కంప్లీట్ బండిల్ అంటే ఎక్కడెక్కడ ఎన్ని కేసెస్ వచ్చాయి, ఎంతమంది చనిపోయారు, అదంతా ఒక బండిల్ తెస్తే ఆ బండిల్ ఉంటుంది చూడండి, అది అన్ఆర్గనైజ్డ్ డేటా. ఎందుకంటే దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఈ విధంగా గ్రాఫ్స్ వేసి, హిస్టోగ్రామ్స్ వేసి, మీరు ఆల్రెడీ వింటారు హిస్టోగ్రామ్స్ అని వింటారు. అవి ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి అవి హిస్టోగ్రామ్స్. గ్రాఫే ఏమంటే హిస్టోగ్రామ్స్ అంటే మెయిన్గా మీకు నీట్గా అర్థమవుతుంది. ఇంకోటి పై చార్ట్ అని కూడా వింటారు. ఇలా ఉంటాయి డివిజన్స్. ఇవన్నీ ఆర్గనైజ్డ్ డేటా కిందకి వస్తాయి. ఎందుకంటే ఈ డేటాని కంప్లీట్ డేటాని ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ డేటాలో ఏముంటుందంటే ఈ విధంగానే ఆర్గనైజ్ చేయకుండా అన్ఆర్గనైజ్ చేస్తారు చూడండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక జెంటిల్మ్యాన్ యొక్క ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సేవింగ్స్ కానీ లేదంటే తన యొక్క ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఎంత సేవ్ చేస్తున్నాడు, అవన్నీ ఉంటాయి. అవన్నీ ఒకవేళ ఏం చేయకుండా దాని నుంచి ఇలా పై చార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ వేయకుండా పెడితే అది అన్ఆర్గనైజ్డ్ డేటా అవుతుంది. లేదు ఇట్లా పై చార్ట్ వేసి ఎక్కడ ఎంతెంత తను సేవ్ చేస్తున్నాడు, ఎంతెంత అంటే తను ఖర్చు పెడుతున్నాడు, అదంతా ఒక డేటా ఉంటే అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అది ఆర్గనైజ్డ్ డేటాకి అన్ఆర్గనైజ్డ్ డేటాకి డిఫరెన్స్. ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ డేటా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రా డేటా. రా డేటా ఏంటంటే డిస్క్రీట్ పాయింట్స్. ఇప్పుడు సపోజ్ మనం చూస్తే ఇప్పుడు T20 వరల్డ్ కప్ తీసుకోండి. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కసారి వరల్డ్ కప్స్ అనేది కొట్టి మనకు ఆల్రెడీ తెలుసు. కొన్ని కంట్రీస్ 2 times 3 times 5 times ఎట్లలో కొట్టాయి. ఇప్పుడు నార్మల్ చూసుకుంటే అది డిస్క్రీట్ పాయింట్స్ కదా. మేబీ కొన్ని సేమ్ ఉండొచ్చు. సపోజ్ ఇండియా 2, తర్వాత ఆస్ట్రేలియా 2 లేదంటే 3 అలా డిస్క్రీట్ పాయింట్స్. అంటే స్పెసిఫిక్గా అంటే సేమ్ ఉండకపోవడం. రా డేటా అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే డిస్క్రీట్ పాయింట్స్లో మనం డేటాని కంప్యూట్ చేయడం. అదేంటంటే రా డేటా అంటాం. ఇప్పుడు నార్మల్ థర్డ్ పార్ట్ చూసుకుంటే గ్రూప్ డేటా. ఇది గ్రూప్ డేటా అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. గ్రూప్ డేటా అంటే ఏంటంటే డేటా అనే ఏంటంటే గ్రూప్డ్గా ఉండడం. అది ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది. ఆ డేటా ఏంటంటే డిస్క్రీట్ గ్రూప్ డేటా, డిస్క్రీట్ గ్రూప్ డేటా అని ఒకటి, ఇంకోటి అంటే కంటిన్యూస్ గ్రూప్ డేటా. డిస్క్రీట్, కంటిన్యూస్ ఈ 2 పదాలని చాలా కేర్ఫుల్గా చూసుకోండి. రా డేటా అనేది నేను ఆల్రెడీ ఏం చెప్పా, డిస్క్రీట్ డేటా ఫర్ కంప్యూటేషన్. డిస్క్రీట్ పాయింట్స్ ఉంటాయి దానికి. అలాగే ఇప్పుడు గ్రూప్ డేటాలో డిస్క్రీట్ అంటే ఏంటంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు 10th క్లాస్ ఆల్రెడీ చదివాను వింటారు. సపోజ్ ఇది మార్క్స్ విసెస్ ఎంతమంది స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఈ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ చదువుకొని ఉంటారు. సపోజ్ 40 మార్క్స్ అనేది 1 స్టూడెంట్ స్కోర్ చేశారు, 50 మార్క్స్ అనేది 2 స్టూడెంట్స్ స్కోర్ చేశారు, అలా 60 మార్క్స్ అనేది 5 స్టూడెంట్స్ స్కోర్ చేశారు. ఇలాగా డిస్క్రీట్ మార్క్స్కి డిస్క్రీట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే డిస్క్రీట్ గ్రూప్ డేటా అంటాం. లేదు ఇలా లేకుండా ఒక ఇంటర్వెల్ ఉండడం. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇదే తీసుకోండి, ఇదే మార్క్స్ కేసు తీసుకోండి, స్టూడెంట్స్ కేసు తీసుకోండి. 40 to 50 మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు, 50 to 70 మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. అలాగా 60 to 80 మెంబర్స్ ఉన్న వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇది ఏంటంటే ఇది మార్క్స్ రేంజ్, ఇది స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది నీట్గా గమనిస్తే మీరు 40 to 50 మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారంట, 50 to 70 మెంబర్స్ స్కోర్ చేసిన వాళ్ళు 77 మెంబర్స్ ఉన్నారంట, 60 to 80 మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ కంటిన్యూస్ గ్రూప్ డేటాలో ఏముంటుంది అంటే కంటిన్యూస్ ఇంటర్వెల్స్ ఉంటాయి.
40 to 50, నెక్స్ట్ 50 to 70, నెక్స్ట్ 70 to 80, అలాగా కంటిన్యూస్ ఇంటర్వెల్స్లో ఎన్ని డిస్క్రిట్ పాయింట్స్ ఉంటాయి, ఎంతమంది స్కోర్ చేశారు, అలా దాన్ని ఏమంటాం అంటే కంటిన్యూస్ గ్రూప్ డేటా అంటాం. ఇదే టైప్స్ ఆఫ్ డేటా. టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏం లేదు, డేటాని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారు. ఇది మీకు జేఎంఎస్లో అడిగారు ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారు, అలా ఏం అడిగారు. కానీ ఇది మీకు కొంచెం బేసిక్ ఐడియా, అసలు డేటా అంటే ఏంది, అసలు మనం ఈ చాప్టర్ ఎందుకు చదువుతున్నాం దానికోసం చెప్తున్నా. యాక్చువల్లీ ఇది కాదు మెయిన్ పార్ట్, నెక్స్ట్ వస్తుంది మెయిన్ పార్ట్. ఇది జస్ట్ అనేది ఇన్సైట్స్, డేటా అనేది ఏంటి. ఇప్పుడు డేటా అనేది ఏంటో తెలుస్తేనే కదా మీరు నెక్స్ట్ డేటాతో ఏం చేయగలరని మీకు తెలిసేది. అందుకని చెప్తున్నా. డేటా అనేది 4 types: ఆర్గనైజ్డ్ డేటా, అన్ఆర్గనైజ్డ్ డేటా, రా డేటా, గ్రూప్ డేటా. ఆర్గనైజ్డ్ డేటా అంటే ఈ విధంగా పై చార్ట్స్, హిస్టోగ్రామ్స్, గ్రాఫ్స్ ఈ విధంగా నీట్గా ఆర్గనైజ్ చేయడం. అన్ఆర్గనైజ్డ్ డేటా అంటే అంత నీట్గా ఆర్గనైజ్ చేయకుండా క్లమ్జీగా డేటా అంతా స్టోర్ చేసుకోవడం. ఆ డేటా వల్ల మీకేం యూజ్ లేదు. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటంటే రా డేటా. రా డేటా అంటే ఏంటంటే డిస్క్రిట్ పాయింట్స్లో డేటా అనేది మనం దాని యొక్క కంప్యూటేషన్ చేయడం. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే గ్రూప్ డేటా. ఈ గ్రూప్ డేటా అనేది 2 types ఉంది. ఫస్ట్ ఏంటంటే డిస్క్రీట్ గ్రూప్ డేటా ఉంది, నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూస్ గ్రూప్ డేటా. డిస్క్రీట్ అంటే ఈ విధంగా రా పాయింట్స్ తీసుకొని ఒక్కొక్క దానికి ఇండివిజువల్ డిస్క్రీట్ పాయింట్ రావడం, దాన్ని డిస్క్రీట్ గ్రూప్ డేటా అంటాం. నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూస్ గ్రూప్ డేటా. కంటిన్యూస్ గ్రూప్ డేటాలో ఏం చేస్తామంటే ఒక ఇంటర్వెల్స్ తీసుకుంటాం. ఇంటర్వెల్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది ఒక డేటా అనేది ఇస్తే అది కంటిన్యూస్ గ్రూప్ డేటా. దీన్ని ఏమంటామంటే డిస్క్రీట్ గ్రూప్ డేటా. ఈ విధంగా అంటాం. దీన్ని ఏమంటామంటే కంటిన్యూస్ గ్రూప్ డేటా. ఈ విధంగా మాట్లాడతాం. ఇది టైప్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ డిస్కస్ చేసేది అంటే థర్డ్. ఇప్పుడు మనం డేటా చూసాం, టైప్స్ ఆఫ్ డేటా చూసాం. నెక్స్ట్ డేటాలో ఇప్పుడు టైప్ చూసిన తర్వాత నెక్స్ట్ డేటాని ఇంకా ఈజీ వేలో ఎలా ఎఫెక్టివ్గా మనం ఆర్గనైజ్ చేయగలమో దానికోసం చెప్పడానికి మనం థర్డ్ పార్ట్ ఏంటంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటంటే అదొక దీంట్లో 3 sections ఉన్నాయి. ప్రతి ఒక్క సెక్షన్ డేటాని ఇంకా ఎఫెక్టివ్గా వాడుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. మెయిన్గా దీంట్లో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయంటే మీరు ఆల్రెడీ వినింటారు. ఇవి మీన్, సెకండ్ మీడియన్, థర్డ్ది మోడ్. ఏం లేదు, ఇది మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే పెద్ద పదం అలా ఏం భయపడదండి. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటంటే టు యూజ్ ద డేటా మోర్ ఎఫెక్టివ్లీ, టు make the data more effectively, to implement the data more effectively, we need some characters, that is mean, median, mode. అంటే ఈ 3 types మనం కానీ ఇంప్లిమెంట్ చేస్తే డేటా అనేది ఇంకా ఎఫెక్టివ్గా మనకు అర్థమవుతుంది. అసలు డేటాలో ఏమేమి ఉంది అదంతా మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ 3 termsని డిస్కస్ చేస్తాం ఈ చాప్టర్లో. మెయిన్గా ఈ 3 terms మీకు అవసరం పడేది కూడా. స్టాటిస్టిక్స్లో మనం ఇది చిన్నప్పటి నుంచి ఇవే నేర్చుకుంటూ వస్తాం కదా. ఫస్ట్ ఇప్పుడు డిస్కస్ చేస్తే మీన్. మీన్ ఏందో అందరికి తెలుసు. ఎవరైనా ఏమనంటే ఎలా డినోట్ చేస్తారంటే ఏం చెప్తాం, న్యూ లేదంటే ఎక్స్ బార్ ఇలా డిఫైన్ చేస్తాం. సపోజ్ ఎక్స్ బార్ నేను న్యూతో డిఫైన్ చేశాను అనుకోండి, ఏమంటారు, జస్ట్ మీన్ అంటే ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది ఒక్క ఫార్ములాను మనకు తెలుసు, ఎందుకంటే ఇదే నేర్చుకున్నాం కాబట్టి మనం ఇదే తెలుసు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీన్ని మీన్ న్యూతో డిఫైన్ చేస్తారు, లేదంటే ఎక్స్ బార్తో డిఫైన్ చేస్తారు. ఐ మీన్ రిప్రజెంట్ చేస్తారు. డిఫైనేషన్ అనేది ఇది యాక్చువల్ డెఫినేషన్. కానీ దీన్ని ఏమంటామంటే మనం యావరేజ్ అంటాం. ఈ మీన్ అనేది ఎలా యూజ్ అవుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు 1 2 3 4 5 అనే ఒక 5 నెంబర్స్ ఉన్నాయి. సపోజ్ ఈ 5 నెంబర్స్ అనేది 5 స్టూడెంట్ మార్క్స్ అనుకుందాం. అవుట్ ఆఫ్ 10కి ఎగ్జామ్ పెడితే వాళ్ళు స్కోర్ చేసిన మార్క్స్ ఇవి అనుకుందాం. ఇప్పుడు యావరేజ్గా మొత్తం క్లాస్లో యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అని ఒక ప్రిన్సిపల్ టీచర్కి అడిగితే యావరేజ్ మార్క్స్ ఎలా చెప్తారు? 1 చెప్తారా, 2 చెప్తారా, 3 చెప్తారా, 4 చెప్తారా, 5 చెప్తారా? 5 చెప్పకూడదు, 1 కూడా చెప్పకూడదు, 3 చెప్పకూడదు, 4 చెప్పకూడదు, 2 చెప్పకూడదు. అంటే ఏం చెప్పకూడదు ఉండదు కదా, ఏదో ఒక నెంబర్ ఉంటుంది పక్క. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైతే టీచర్ని ప్రిన్సిపల్ అడుగుతారో యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి స్టూడెంట్కి, యావరేజ్ అంటే ఏంటంటే ఇదే ఫార్ములా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే యావరేజ్గా స్టూడెంట్స్ ఎలా స్కోర్ చేస్తున్నారు అది మెయిన్ మీనింగ్. దీనికి ఇప్పుడు మనం ఏం చేస్తాం, యావరేజ్ కనుక్కోవడానికి, అంటే యావరేజ్ అంటే మీనే కాబట్టి న్యూ ఇది కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటామంటే 1 + 2 + 3 + 4 + 5 డివైడ్ బై టోటల్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 1 2 3 4 5 అబ్జర్వేషన్స్. ఇప్పుడు దీన్ని సమ్ చేస్తే ఎంత, 6 10 15 15/5 అంటే 3 వస్తుంది.
అంటే యావరేజ్గా చూసుకుంటే 3 మార్క్స్ స్కోర్ చేస్తారంట. అంటే ఈ విధమైన యావరేజ్ అనే ఒక కాన్సెప్ట్ మీన్ ద్వారా మనకు వస్తుంది. అంటే ఇది మనకి మీన్ తెలియజెప్పేది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, ఒక క్లాస్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అనేది అర్థమైంది. ఈ విధంగా చాలా ఏరియాస్లో మనకి హెల్ప్ అవుతుంది ఈ యావరేజ్ అనేది. కాబట్టి ఈ యావరేజ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. దీనికి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఏ విధంగా మీన్ కనుక్కోవాలని. మీకు ఆల్రెడీ తెలుసు కానీ చెప్తున్నా ఎగ్జాంపుల్. 1 2 3 4 5 అనే 5 నెంబర్స్ ఉంటాయి. దాని యొక్క మీన్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయాలి, డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అది డివైడ్ చేయాలి. 15/5 అంటే 3 వచ్చింది. అంటే 3 అనేది మీన్ ఆఫ్ దీస్ 5 అబ్జర్వేషన్స్. ఇది మీరు తెలుసుకోవాల్సిందే. అంటే ఇది మీన్ యొక్క కంప్లీట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే దీనిలో ఒక షార్ట్ ట్రిక్ ఉంది. మీన్ కనుక్కోవడానికి షార్ట్ ట్రిక్ ఉంది. ఇప్పుడు నేను 1 2 3 4 5 అని రాశాను కాబట్టి సింపుల్గా అయిపోయింది. సపోజ్ నేను కానీ 46 50 55 58 ఇలా 4 నెంబర్స్ ఇచ్చాను. ఈ 4 నెంబర్స్కి కనుక్కోండి అని చెప్తే నార్మల్గా చేయాలంటే ఏం చేయొచ్చు, 46 + 50 + 55 + 58 డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇప్పుడు దీని ఒక అడిషన్ చేస్తే ఇది 105 ఇది ఒక 46 ఒక 58 అంటే ఎంత మొత్తం 11 19 4 5 10 209 డివైడెడ్ బై 4 4 1s 4 5s 20 4 2s 8.25 అంటే ఇది వస్తుంది 52.25 వస్తుంది రఫ్గా చూసుకుంటే. అంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఇలా ఇది వస్తుంది. కానీ దీన్ని షార్టెస్ట్ వేలో ఎలా చేయొచ్చు, ఇప్పుడు మీరు నీట్గా గమనిస్తే ఈ 4 నెంబర్స్లో కామన్గా మీరు చూస్తున్న నెంబర్ ఏంటంటే, అంటే మీరు ఏదైనా అజ్యూమ్ చేసుకో, షార్ట్ ట్రిక్ చెప్తున్నా ఏ విధంగా చేయాలనేది. మీన్ కనుక్కోవడానికి షార్ట్ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు దీంట్లో యావరేజ్గా చూసుకుంటే అంటే నార్మల్గా చూసుకుంటే ఒక నెంబర్ తీసుకొని మిగతా నెంబర్స్ అన్ని దగ్గరగా ఉన్నాయని చెప్పచ్చా. సపోజ్ ఇప్పుడు నేను 50 తీసుకున్నా, 50 నెంబర్కి 46 దగ్గర ఉంది, 55 దగ్గర ఉంది, 58 దగ్గర ఉంది. సరే 46 మిగతా అన్ని వాళ్ళకి దగ్గర ఉందని కూడా చెప్పచ్చు. నేనేమంటారంటే ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకోండి, 50 అజ్యూమ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు 50కి 46 ఎంత దూరంలో ఉంది అంటే 50 - 4 చేస్తేనే కదా 46 వచ్చింది. అంటే దీనిపైన -4 ఉంటుందని అర్థం. అంటే 50లో నుంచి 4 తీసేస్తే నేను 46 వచ్చింది అంటే -4 రాసా. అందుకనే ప్లస్ 50కి 50 ఏం లేదు, డిఫరెన్స్ 0. 55 50 అంటే నేను ఏం చేయాలి, 50కి +5 యాడ్ చేస్తేనే 55 వచ్చేది కాబట్టి ఇక్కడ +5 వేసుకోవాలి. 58కి ఎంత యాడ్ చేయాలి, +8 యాడ్ చేయాలి. అంటే ఇదంతా అడిషన్ చేయి, అడిషన్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు నేను దీని అంతా అడిషన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 9 వస్తుంది. 9 డివైడెడ్ బై 4 అంటే ఎంత వచ్చింది, ఇక్కడ 9 డివైడెడ్ బై 4 వేసుకుంటే 4 2s 8 4 2s 8 2.25 ఇలా వచ్చిందా, 2.25 వచ్చింది. ఇది మీన్ కాదు, మీరు డౌట్ పడద్దండి. ఇప్పుడు మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో 50 అజ్యూమ్ చేసుకున్నామా దానికి ఇక్కడ వచ్చిన వాల్యూ యాడ్ చేయండి, ప్లస్ 2.25 ఎంత వచ్చింది, 52.25 వచ్చింది. ఇదే కదా మనం ముందు మీన్ ముందు ఇదే కదా వచ్చింది. అందుకని నేను చెప్తున్నా. అంటే నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు చిన్న నెంబర్స్కి చెప్తాను, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. చూడండి, కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 ఇలా 5 నెంబర్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుంటున్నా. సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే 2ని అజ్యూమ్ చేస్తున్నా. 2 ప్లస్ ఇప్పుడు మనం రాయాలి ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఎలా రాస్తావు, 2 అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి 2కి అంటే 1 రావాలంటే 2కి ఏం చేయాలి, నేను -1 చేయాలి. 2 రావాలంటే ఇక్కడ 0 యాడ్ చేయాలి. 3 చేయాలంటే +1 యాడ్ చేయాలి. 4 రావాలంటే +2 యాడ్ చేయాలి. 5 రావాలంటే +3 యాడ్ చేయాలి. అంటే 2కి +3 యాడ్ చేస్తేనే కదా 5 వచ్చేది. అలా అంటే ఇక్కడ నుంచి నువ్వు ఎంత చేస్తే నీకు ఈ నెంబర్స్ వస్తాయి. 2కి నేను -1 చేస్తే 1 వచ్చింది నాకు. 2కి 0 యాడ్ చేస్తే 2 వచ్చింది. 2కి +1 యాడ్ చేస్తే 3 వచ్చింది. అప్పుడు ఇవన్నీ అలాగా చేసుకుంటూ పోతే ఇవన్నీ వస్తాయి నెంబర్స్. ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమైతే -1 +1 క్యాన్సల్ 5 డివైడెడ్ బై 5 ఎంత 1 ఇక్కడ. అంటే 2 + 1 ఎంత 3. అంటే దీని యొక్క యావరేజ్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఇదే యావరేజ్. ఇప్పుడు నార్మల్ చూసుకోండి, నార్మల్ కంప్యూట్ చేస్తే ఎంత వస్తుంది, మనం ఇదంతా యాడ్ చేస్తే 15 వచ్చింది. డివైడెడ్ బై 5 అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. 3 = 3నా. ఇది షార్ట్ ట్రిక్ మీన్ అనుకోవడానికి. చిన్న నెంబర్స్కి నీకేమంత ఎఫెక్టివ్ ఉండదు, కానీ పెద్ద నెంబర్స్కి మాత్రం చాలా టైం సేవ్ చేస్తుంది. ఇదేంటంటే కాన్సెప్ట్ మీన్ కాన్సెప్ట్. కానీ మీన్లో ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఇంకొక టైప్ ఏంటంటే గ్రూప్డ్ మీన్ అని ఉంటుంది ఒకటి. గ్రూప్డ్ మీన్ అనే కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. గ్రూప్డ్ మీన్ అంటే ఏంటంటే సపోజ్ ఒక క్లాస్ తీసుకోండి. ఒక క్లాస్లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. సపోజ్ బాయ్స్ 10 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ 5 మెంబర్స్ ఉన్నారు. సపోజ్ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే, ఇది బాయ్స్ ఇది గర్ల్స్, ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే 10 స్టూడెంట్స్ యొక్క 10 బాయ్స్ యొక్క యావరేజ్ సపోజ్ 5 వచ్చింది అనుకుందాం. గర్ల్స్లో 5 మెంబర్స్ ఉన్నారా, వాళ్ళు కూడా టెస్ట్ రాస్తారు కదా. టెస్ట్ రాసిన తర్వాత వాళ్ళ యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే సపోజ్ అది ఒక 2 వచ్చింది అనుకుందాం.
ఇప్పుడు సపోజ్ ప్రిన్సిపల్ వచ్చి టీచర్కి ఓవరాల్ క్లాస్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అని అడిగినారు. అప్పుడు మనం ఏం చేయాలంటే గ్రూప్డ్ మీన్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సపోజ్ ఏంటంటే ఇక్కడ ఇది యావరేజ్, ఇది సపోజ్ మనం యావరేజ్ న్యూతో డిఫైన్ చేస్తామని చెప్పాం కదా, ఇది న్యూ, ఇది n1 అంటే n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని అర్థం. ఇలా ఉంది. ఇప్పుడు దీని నుంచి నేను కంప్లీట్గా యావరేజ్ తీయాలంటే దీని యొక్క ఫార్ములా ఏంటంటే n1 న్యూ1 ప్లస్ n2 న్యూ2 డివైడెడ్ బై n1 ప్లస్ n2. ఇది నార్మల్ చూసుకుంటే మీకు సేమ్ అదే. ముందు ఫార్ములా ఏం చేసాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసామా, కింద సేమ్ అదే ఉందా, పైన మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను చెప్తాను. n1 అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్, కంప్లీట్గా ఎన్ని ఉన్నారు, 15 మెంబర్స్ ఉన్నారా గర్ల్స్ బాయ్స్ కలిపి. సపోజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్స్ వస్తే దాని టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రతి ఒక్క బాయ్ యొక్క మార్క్స్తో మల్టిప్లై చేస్తాం కదా, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్నీ యాడ్ చేస్తాం కదా, దానికోసమే ఈ ఫార్ములా. ఎంతమంది బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ మార్క్స్ ఎంత, అది మల్టిప్లై చేస్తే మనకి కంప్లీట్ వచ్చేస్తుంది కదా. ఇది ఎలా వచ్చిందో కూడా చెప్తాను చూడండి. ఇది ఫార్ములా అనేది ఎలా వచ్చిందంటే, ఇప్పుడు నార్మల్గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని రాస్తాం, ఈక్వల్ టు మీనే కదా. నాకు ఇప్పుడు సమ్ కావాలంటే నేను నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని న్యూతో మల్టిప్లై అంటే యావరేజ్తో మల్టిప్లై చేస్తే నాకు వచ్చినట్టే కదా. అందుకని నెంబర్ ఆఫ్ బాయ్స్ని మీన్తో మల్టిప్లై చేస్తున్నా, అప్పుడు నాకు టోటల్ సమ్ వస్తుంది, అంటే సమ్ ఆఫ్ మార్క్స్ వస్తుంది. అలాగే ఇలా ఇక్కడ కూడా సమ్ ఆఫ్ గర్ల్స్ యొక్క మార్క్స్ వస్తుంది, సమ్ ఆఫ్ గర్ల్స్ సమ్ ఆఫ్ బాయ్స్ కంప్లీట్గా మార్క్స్ యాడ్ చేస్తే నీకు వచ్చేది టోటల్ క్లాస్ యొక్క సమ్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అప్పుడు నీకు మీన్ వచ్చినట్టే కదా. ఇది గ్రూప్డ్ మీన్ కాన్సెప్ట్. సపోజ్ ఇది ఇప్పుడు ఈ కేసే తీసుకోండి, n1 అంటే ఎంత 10 ఇంటూ ఈ న్యూ1 అంటే 5 ప్లస్ n2 అంటే ఎంత 5 ఇంటూ న్యూ2 ఎంత 2 డివైడెడ్ బై n1 ప్లస్ n2 ఎంత 15. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 50 ప్లస్ 10 డివైడెడ్ బై 15 ఎంత వచ్చింది, 60 డివైడెడ్ బై 15. 5 3 5 12 3 1 3 4 అంటే 4. అంటే ఓవరాల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అంటే మార్క్స్ 4 మార్క్స్. ఇది గ్రూప్డ్ మీన్ కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సెకండ్ మీడియన్. ఇప్పుడు మీడియన్ అంటే ఆల్రెడీ తెలుసు, మీడియన్ అంటే మిడిల్ నెంబర్. సపోజ్ ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే మీడియన్ అంటే మిడిల్ నెంబర్ మీరు నేర్చుకుని ఉంటారు ఆల్రెడీ. అదేంటంటే 1 2 3 4 5 ఇలా 5 నెంబర్స్ తీసుకున్నాం. 5 నెంబర్స్ తీసుకొని దీని యొక్క మీడియన్ చెప్పమంటే మిడిల్ నెంబర్, లాస్ట్ క్యాన్సల్, సెకండ్ ఫోర్త్ క్యాన్సల్, ఏముంది మిడిల్లో 3 ఉంది. ఇది మీన్ 3 అంతే మీడియన్ అంటే మిడిల్ నెంబర్. అది ఎలా కనుక్కోవాలి మీడియన్ అంటే దానికి స్టెప్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీకు ఇచ్చిన అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయాలి ఫస్ట్. ఇప్పుడు 1 2 3 4 5 అనేది ఏ ఆర్డర్లో ఉన్నాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఏంది, అసెండింగా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. డిసెండింగ్ ఆర్డర్లో ఎలా ఉంటాయంటే సపోజ్ 5 4 3 2 1 ఇలా ఉన్నాయనుకో, ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే సపోజ్ ఇక్కడ నేను నీట్గా రాసాను కాబట్టి అర్థమైంది. సపోజ్ నేను ఇలా రాసాను 1 7 8 10 సపోజ్ 0 ఇలా రాసుకొని ఉన్నాను. ఇలా రాసుకొని దీని యొక్క మీడియం చెప్పమంటే డైరెక్ట్ చూసి ఫస్ట్ లాస్ట్ క్యాన్సల్, సెకండ్ ఫోర్త్ క్యాన్సల్, 8 అని చెప్పకూడదు. మీరు ఏం చేయాలంటే రాయాలి. ఎలా రాయాలి, అసెండింగ్ అని డిసెండింగ్ అని రాయాలి. 2 విధాలుగా రాసాను దీన్ని. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసేది, ఫస్ట్ చిన్నగా ఏముంది 0 ఉంది, తర్వాత 1 ఉంది, తర్వాత 7 ఉంది, తర్వాత 8 ఉంది, తర్వాత 10 ఉంది. ఇదే కదా నెంబర్స్. ఇప్పుడు మీడియం ఏమవుతుంది 7 అవుతుంది అంతే కదా, ఎందుకంటే ఇది పోయింది 7 అనేది మీ మీడియం అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో రాసా. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. డిసెండింగ్ అంటే రివర్స్, ఇంకా 10 8 7 1 0. ఇప్పుడు కూడా మీడియం 7 కదా. అంటే నీ ఇష్టం, అసెండింగ్ అని రాసుకో, డిసెండింగ్ అని రాసుకో. కానీ డిసెండింగ్ అని రాసిన తర్వాత మనం చెక్ చేయాల్సింది మీడియం. నెక్స్ట్ డైరెక్ట్ ఫైండ్ చేసేయాలి, అది మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే 1 2 3 4 5 ఇదొక సిరీస్, 1 2 3 4 5 6 అనేది ఇంకొక సిరీస్. ఇప్పుడు డైరెక్ట్ దీన్ని చూసి ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి మనం మీడియన్ ఫైండ్ చేయొచ్చు. మీడియన్ ఏంటంటే 3. ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇది కూడా మీన్ ఫైండ్ చేయొచ్చు. లాస్ట్ క్యాన్సల్, సెకండ్ లాస్ట్ క్యాన్సల్, 3 4 మిగిలినాయి. 3 4లో మీడియన్ ఏంది, ఇక్కడ మనం ఏం చెప్పాం 3 అని చెప్పేసాం. కరెక్ట్, 3 4 వచ్చింది మీడియన్. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ రెండింటి యొక్క నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకోవాలి. 3 + 4/2 అంటే 3.5, అంటే యావరేజ్ అనేది 3.5. ఇది ఎలా చేసినామంటే అంటే ఎలా కనుక్కోవాలి ఇదంటే నేను చెప్తున్నా. నార్మల్గా ఎలా కనుక్కోవాలంటే ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కానీ ఆడ్ అయితే, బాగినండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కానీ ఆడ్ అయితే
ఆడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఎన్ని ఉన్నాయి కదా 5 ఉన్నాయి, 5 టర్మ్స్ ఉన్నాయి కదా. ఆడ్ అంటే సపోజ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ నీకు ఎంతో డిఫైన్ చేస్తే నీకు మీడియన్ ఏదైతుందంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు n+1/2 ఇది అవుతుంది టర్మ్, ఈ టర్మ్ వాల్యూ అవుతుంది. అది నీకేందో నీట్గా చెప్తాను చూడండి. ఇక్కడ నేను నీట్గా చూస్తే 1 2 3 4 5 ఉంది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి 5. నాకు ఇప్పుడు మీడియన్ ఏ టర్మ్లో ఉందో తెలియాలి. ఫస్ట్ టర్మ్లో ఉందా, సెకండ్ టర్మా, థర్డా, ఫోర్త్, ఫిఫ్త్ తెలియాలి. నేను ఏం చేస్తాను, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి 5 కదా, ఇక్కడ n+లో 5 పెడతాను. 5+1/2 ఎంత 3 అంటే థర్డ్ టర్మ్ మీ మీడియం. థర్డ్ టర్మ్ ఏది ఉంది 3 ఉంది కాబట్టి 3 అనేది మీడియం. అది ఆడ్ కేసు. ఈవెన్ కేసు చూస్తే 1 2 3 4 5 6 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి ఉన్నాయి 6 ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే థర్డ్ టర్మ్ కావాలి, ఫోర్త్ టర్మ్ కావాలి, రెండింటిని యావరేజ్ చేయాలని చెప్పినాను నేను. థర్డ్ టర్మ్ రావాలంటే 6ని ఏదంతా డివైడ్ చేస్తే అవుతుంది 6/2 చేస్తే అవుతుందా, అంతే కదా. ఇప్పుడు నాకు ఫోర్త్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, 6/2కే +1 యాడ్ చేయాలి కదా. అంటే మీరు నీట్గా ఆలోచించండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై 2 చేస్తే ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై 2 చేసి +1 యాడ్ చేస్తే ఈ రెండు వచ్చిన టర్మ్స్ ఉంటాయి కదా వాల్యూస్, ఆ వాల్యూస్ని డివైడెడ్ బై 2 చేస్తే మీకు ఇదే మీడియన్. ఇది మీడియన్. ఇది మీడియన్ కాన్సెప్ట్ అంతే. ఇంకా మీడియన్ అంటే దీనికి ఎక్కువ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదే కంప్లీట్ మీడియన్ కాన్సెప్ట్. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే మోడ్. మోడ్ ఏందో చూద్దాం. మోడ్ అంటే ఏంది, ఏం లేదు, రిపీటింగ్ వాల్యూ. అంటే ఒక సిరీస్లో కానీ ఒక డేటాలో కానీ ఏ వాల్యూ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యింది దాన్ని మనం మోడ్ అంటాం. ఇప్పుడు సపోజ్ నార్మల్ చూసుకుంటే ఇప్పుడు నేను ఒక సిరీస్ రాస్తున్నా 1 2 2 5 6 2 5 2 8 2 2 ఇలా రాసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నార్మల్ చూస్తే 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఒకసారి. 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 2 3 4 5 6 6 టైమ్స్. 5 ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే 1 2 2 టైమ్స్. 6 ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే ఒక టైం. 8 ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే ఒక టైం. ఎక్కువసార్లు ఏది రిపీట్ అయిందంటే 6 times 2 రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఏంది ఇక్కడ, మోడ్ ఏంటంటే 2. అదే ఆన్సర్. అంటే అలా కనిపెట్టాలి మోడ్ని. ఇప్పుడు దీంట్లో మీరు ఒక ఫార్ములా అనేది నేర్చుకొని ఉంటారు. ఆ ఫార్ములా ఏంటంటే మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇదొక ఫార్ములా. దీనిపైన జేఈలో క్వశ్చన్ కూడా పడింది. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకుని. ఆల్రెడీ మీకు గుర్తు ఉంటుంది. ఏమంటే మీరు ఆలోచించారు ఆ వేలో. మోడ్ ఒక మీడియన్ ఇచ్చి మీన్ కానీ ఇచ్చి మీకు నార్మల్గా ద మీన్ ఆఫ్ ద డేటా, ద మీన్ ఆఫ్ ద డేటా, ద మీడియన్ ఆఫ్ ద డేటా ఈజ్ లైక్ దిస్ అని ఇస్తారు. ద మోడ్ ఆఫ్ దిస్ డేటా అంటారు. అప్పుడు మోడ్కి మీరు చేయడానికి మీకు డేటా ఉండదు, ఏముండదు. మీకు జస్ట్ మీన్ ఇచ్చారు, మీడియన్ ఇచ్చారు, మోడ్ కనిపెట్టాలి. అప్పుడు ఎలా చేయాలంటే అప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. మోడ్ అనేది ఎలా ఉంటుందంటే 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఈ రేంజ్లో ఉంటుంది. ఈ రేంజ్లో ఉండేది ఇదే, ఇంకా ఆ రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్లో వచ్చే మీకు స్పెసిఫిక్ వాల్యూ ఉంటుంది చూసారా, అదే మోడ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది మోడ్ కేసు. ఇది నెక్స్ట్ ఏంటంటే టాపిక్ డీవియేషన్స్. ఇప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నదంతా ఇప్పుడు మీకు వచ్చేసినట్టే. కానీ ఈ డీవియేషన్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దీని నుంచే మెయిన్గా క్వశ్చన్స్ కూడా పడేది. డీవియేషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే 1 2 3 4 5 అనేది ఒక 5 స్టూడెంట్స్ ఒక మార్క్స్ అనుకుందాం. అవుట్ ఆఫ్ 10 స్టూడెంట్స్ స్కోర్ చేసిన మార్క్స్ అనుకుందాం ఇవి. సపోజ్ దీని మీన్ ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసా. మీన్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. టోటల్ సమ్ 15, 5 అబ్జర్వేషన్స్, టోటల్ 3 వచ్చింది వాల్యూ, అంతే కదా. మీన్ 3 వచ్చింది. ఇక్కడ డీవియేషన్ అంటే ఏంటంటే డీవియేషన్ ఇలా డిఫైన్ చేస్తారు. డీవియేషన్ ఈక్వల్ టు xi మైనస్ న్యూ. ఇది మీడియన్ కావచ్చు, మోడ్ కావచ్చు, మీన్ కావచ్చు. అంటే డీవియేషన్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క టర్మ్, ప్రతి xi అంటే ఏంటంటే టర్మ్స్. సపోజ్ 1 పెడితే x1 x2 x3. సపోజ్ x1 అంటే 1 అనుకోండి, x2 అంటే 2 అనుకోండి, x3 అంటే 3 అనుకోండి. టర్మ్స్ చెప్తున్నా. ఈ టర్మ్స్లో నుంచి ఓవరాల్ మీన్ ఎంత 3. ప్రతి దానికి నువ్వు మైనస్ చేసుకుంటా వెళ్ళావంటే నీకు ఎంత డీవియేట్ అయ్యింది. అసలు డీవియేషన్ అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం, అరే డీవియేట్ కావద్దురా, చదువురా అని చెప్తుంటాం. అది దాని అర్థం ఏంటంటే తను పని చేయకుండా వేరే పనులు చేసినప్పుడు తను డీవియేట్ అయ్యాడు.
అని అలా చెప్తాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ డేటా కేసులో ఏంటంటే ఒక అబ్జర్వేషన్ టోటల్ మీన్ నుంచి ఎంత డీవియేట్ అయ్యింది. ఇప్పుడు 1 ఉంది, మీన్ ఏమొచ్చింది 3 వచ్చింది, డీవియేషన్ ఎంత జరిగింది ఇక్కడ అది చెప్పేదే డీవియేషన్ కాన్సెప్ట్. అంటే ఎంత డీవియేట్ అయ్యింది అంటే ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి అలా చెప్పేది డీవియేషన్ కాన్సెప్ట్. ఇక డీవియేషన్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇది, డీవియేషన్ ఈక్వల్ టు అబ్జర్వేషన్ xi మైనస్ న్యూ. అంటే ఒక అబ్జర్వేషన్ తీసుకొని దాన్ని మైనస్ చేయాలి ఏదంతో, దాని యొక్క మీన్తో కావచ్చు, లేదంటే మోడ్తో కావచ్చు, మీడియంతో కావచ్చు, ఏదంతో అన్న కావచ్చు. దాని ఏమంటామంటే డీవియేషన్ కాన్సెప్ట్ అంటాం. డీవియేషన్లో మీరు నేర్చుకోవాల్సింది ఇంతే, ఒక ఫస్ట్ డీవియేషన్ అంటే నేను ఇంకా దీనిలో టైప్స్ ఉన్నాయో చెప్తాను. మెయిన్గా డీవియేషన్ అంటే ఏంటంటే డి అనేది డీవియేషన్, డి ఈక్వల్ టు xi మైనస్ న్యూ. ఇక్కడ న్యూ ఏంటంటే మీన్ కావచ్చు, మోడ్ కావచ్చు, మీడియం కావచ్చు. ఇది ఫార్ములా, డీవియేషన్ ఈక్వల్ టు xi మైనస్ న్యూ, అంతే ఇంకా ఫార్ములా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. డీవియేషన్ అనేది ఒకవేళ మీకు థియరీ పార్ట్ కావాలంటే డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ ఈచ్ అబ్జర్వేషన్ హాస్ డీవియేటెడ్ ఫ్రమ్ ద మీన్, మోడ్, మీడియం. అంటే మీన్తో కానీ, మీడియంతో కానీ, మోడ్తో కానీ ఒక డేటా అంటే ఒక అబ్జర్వేషన్, xi అనేది ఒక అబ్జర్వేషన్ దాని యొక్క మీన్, కంప్లీట్ మీన్, మోడ్, మీడియం, ఈ మూడింటితో ఎంత డీవియేట్ అయ్యింది. మూడింటితో కాదు ఒకదాంతోనే, కానీ మూడింటిని తీసుకుంటాం. మీడియం తీసుకుంటాం, మోడ్ తీసుకుంటాం, మీన్ తీసుకుంటాం, కానీ మూడిట్లో ఒకటే తీసుకునేది. కానీ మనం ఈ ప్లేస్లో ఏదైనా పెట్టుకోవచ్చు. న్యూ అంటే మనం ఏం చెప్పాను నేను ఆల్రెడీ, మీనే రిప్రజెంట్ చేస్తామని చెప్పామా, మీనే రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ డీవియేషన్ కేసులో తీసుకున్నప్పుడు ఈ న్యూ అనేది ఏదైనా కావచ్చు, అది మీన్ కావచ్చు, మీడియం కావచ్చు, అది మోడ్ కూడా కావచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది డీవియేషన్. ఇది ఇప్పుడు డీవియేషన్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు డేటాలో ఎలా అయితే టైప్స్ ఆఫ్ డేటా నేర్చుకున్నామో ఇప్పుడు డీవియేషన్లో కూడా టైప్స్ ఆఫ్ డీవియేషన్ నేర్చుకుందాం. ఫస్ట్ డీవియేషన్ ఏంటంటే మీన్ డీవియేషన్. ఇప్పుడు మీకు పేరుతోనే అర్థమైపోతుంది. మీన్ డీవియేషన్ అంటే ఏంటి అంటే మనం అబ్జర్వేషన్స్కి మీన్ క్యాలిక్యులేట్ చేస్తామా, ఆ ప్రతి అబ్జర్వేషన్ ఎంత డీవియేట్ అయింది. మీన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ, దానికి పేరు పెట్టినాం ఏంటంటే మీన్. దానికి ఒక ఫార్ములా ఏంటంటే మీన్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా xi మైనస్ న్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాపిటల్ N. ఇది ఫార్ములా. మీన్ డీవియేషన్ అంటే డీవియేషన్స్కి మీన్ చేయాలంట. దీని యొక్క ప్రాపర్ మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్క అబ్జర్వేషన్స్కి మనం డీవియేషన్స్ కనిపెట్టి ఆ డీవియేషన్స్కి మనం మీన్ చేయాలంట. అప్పుడు ఏమవుతుంది, మీన్ డీవియేషన్ అవుతుంది. నార్మల్గా మీన్ అంటే ఏంటి, నీకు కొన్ని అబ్జర్వేషన్స్ ఇస్తారు, దానికి మీన్ కనిపెట్టమంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తావు. కానీ డీవియేషన్స్ చేయాలి. డీవియేషన్ ఎలా చేస్తావు, ఫస్ట్ అబ్జర్వేషన్స్కి మీన్ కనుక్కొని ప్రతి ఒక్క అబ్జర్వేషన్లో దాన్ని మైనస్ చేసి అప్పుడు నీకు వచ్చిన సర్టెన్ వాల్యూస్ ఉంటాయి కదా దానికి మళ్ళీ మీన్ చేయాలి. అప్పుడు దాన్ని మీన్ డీవియేషన్ అంటారు. ఇప్పుడు ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీరు నీట్గా అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే 1 2 3 4 5 సింపుల్గా ఉంటుంది. మీకు లార్జ్ వాల్యూస్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు. 1 2 3 4 5 ఉంది. 1 2 3 4 5కి మీన్ ఎంత ఆల్రెడీ చెప్పా, మీన్ ఈక్వల్ టు 3. ఎలా వచ్చిందంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పా. ఇప్పుడు నేను డీవియేషన్ కనుక్కోవాలి దీనికి, ప్రతి ఒక్క అబ్జర్వేషన్కి డీవియేషన్ ఏం చెప్పాను నేను, xi మైనస్ న్యూ అని చెప్పా. ఈ న్యూ ఏంటిది, ఏదైనా కావచ్చు, మీన్ కావచ్చు, మోడ్ కావచ్చు, మీడియం కావచ్చు. కానీ ఇక్కడ మీన్ డీవియేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ న్యూ అనేది ఏంటంటే మీన్. కాబట్టి x అనేది అబ్జర్వేషన్స్. ఫస్ట్ అబ్జర్వేషన్ తీసుకుందాం, d1 కనిపెడతాం. d1 ఏంటిది, xi అంటే 1 మైనస్ మీన్ ఎంత 3. నెక్స్ట్ d2 కనిపెడతాం. d2 అంటే ఏంది, ఇక్కడ x2 అంటే ఏంది 2 మైనస్ మీన్ ఎంత 3. అలా d3, అలా d4, అలా d5 కనిపెడతాం. ఎంత వస్తుంది అప్పుడు, 3 మైనస్ 3, 4 మైనస్ 3, 5 మైనస్ 3. ఎంత వచ్చింది ఇక్కడ, -2, -1, 0, 1, 2. ఈ వాల్యూస్ వచ్చాయా, ఈ వాల్యూస్ యొక్క అడిషన్ సిగ్మా. కానీ ఎలా చేయాలి, మీన్ డీవియేషన్లో ఇప్పుడు ఒకటి నెగిటివ్ అయితే ఇంకోటి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ అయితే పాజిటివ్ ఉంటుంది, మొత్తం ఓవరాల్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనం అప్పుడు ఏం చేయలేం. అందుకని డీవియేషన్, మీన్ డీవియేషన్ కనుక్కోవాలంటే మనం ప్రాసెస్ చేసేది ఏంటంటే మోడ్ తీసుకుంటాం. అంటే ఈ వచ్చిన డీవియేషన్ కరెక్టే, -2 డీవియేషన్ అనేది జరిగింది. కానీ డీవియేషన్ కాదు ఇక్కడ మనం కనుక్కుంటున్నది, మీన్ డీవియేషన్ కనుక్కుంటున్నాం. కాబట్టి ఈ అన్నిటిని యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మోడ్ తీసుకొని యాడ్ చేయాలి. అంటే ఇవన్నీ డీవియేషన్సా, డీవియేషన్స్కి మళ్ళీ మీన్, ఇవన్నీ డీవియేషన్స్ వాల్యూసా. ఇప్పుడు దీని అన్ని దానికి మోడ్ తీసుకుంటే ఏమొస్తుంది, mod 0 ప్లస్ mod 1 ప్లస్ mod 2 డివైడెడ్ బై 5. ఎంత వచ్చింది, 2 + 1 + 0 + 1 + 2 అంటే ఎంత వచ్చింది, 2 + 1 3,
4 5 6 అంటే 6/5 వచ్చింది. 6/5 అంటే ఎంత 1.2 అంటే మీన్ డీవియేషన్ ఎంత అంటే 1.2. ఇది అంటే కనుక్కునే ప్రాసెస్. మీకు డేటా ఇచ్చి సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి మీకు మీన్ డీవియేషన్ కనుక్కోవాలంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీన్ కనుక్కోవాలి. మీన్ ఎంత వచ్చింది 3 వచ్చింది. ప్రతి ఒక్క అబ్జర్వేషన్లో 3 మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 - 3 -2 2 - 3 -1 3 - 3 0 4 - 3 1 5 - 3 2 ఇలా అన్ని కనిపెట్టిన దానికి ప్రతి దాన్ని మోడ్ చేసి అంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేసి యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇదే కదా మెయిన్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్ములా. అదే చేసాము ఇక్కడ. కానీ ఇక్కడ తీసుకునే వాల్యూస్ అనేది యాక్చువల్ అబ్జర్వేషన్స్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి డీవియేషన్స్. ఏ నుంచి డీవియేషన్? మీన్ నుంచి ప్రతి అబ్జర్వేషన్ ఎంత డివియేట్ అయిందో అది మనం చెప్పే వాల్యూ ఇది. అంతేకాని ఇది అబ్జర్వేషన్స్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. అబ్జర్వేషన్స్ కాదు ఇవి ఏంటంటే అబ్జర్వేషన్స్ నుంచి మీన్కి ఉన్న డీవియేషన్ ఎంత, ఆ వాల్యూస్ యొక్క సమ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది డివైడెడ్ బై 5 చేస్తే మనకు 1 వచ్చింది. ఇదే మీన్ డీవియేషన్ అంటే కాన్సెప్ట్. ఇది మీన్ డీవియేషన్లో మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. అంటే దీని మించి ఏం లేదు. ఇది డీవియేషన్లో ఫస్ట్ డీవియేషన్. అదేంటంటే మీన్ డీవియేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. దీన్ని ఏంటంటే సిగ్మాతో డినోట్ చేస్తాం. షార్ట్ ఫామ్లో ఎస్డి అంటాం. ఎస్డి అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒకటే ఒక ఫార్ములా. ఇప్పుడు మీ మీన్ డీవియేషన్లో ఏం చేస్తారు? మీన్ డీవియేషన్లో ఏం చేస్తారంటే మోడ్ సిగ్మా xi మైనస్ న్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాసారా? ఇది మీన్ డీవియేషన్ కనుక్కోవడానికి ఫార్ములా అయితే స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ సిగ్మా xi మైనస్ న్యూ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. ఇది ఫార్ములా. సేమ్ ఇదే. ఏమిటి ఇక్కడ స్క్వేర్ చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్కి డిఫరెన్స్ అదే. మీరు గుర్తుపెట్టుకో అంటే ఇది ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీన్ డీవియేషన్ గుర్తుపెట్టుకోండి. మీన్ డీవియేషన్ అంటే ఏం చెప్పాను నేను? ప్రతి ఒక్క అబ్జర్వేషన్స్ యొక్క డీవియేషన్ ఎలా చేస్తాం? xi మైనస్ న్యూ అని చేస్తాం. డి ఇదే కదా. అలా D1 D2 D3 అవన్నీ చేసుకుంటామా? అవన్నీ చేసిన దానికి మీన్ కనిపెట్టమన్నా. అంటే ఏంది? మోడ్ తీసుకొని అన్నీ యాడ్ చేసుకుంటూ పోమన్నా. సపోజ్ ఇదేంది? సపోజ్ 1 అనుకుంటే ఇది 2 మైనస్ న్యూ మోడ్ x3 మైనస్ న్యూ ప్లస్ మోడ్ x4 మైనస్ న్యూ అలా కంప్లీట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమన్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి. ప్రతి దానికి స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ xi మైనస్ న్యూ చేయాలి, దాన్ని స్క్వేర్ చేయాలి. అంటే ఇప్పుడు దీన్ని నేను ఇంకా నీట్గా స్ప్లిట్ చేసి చెప్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు x1 తీసుకుంటే అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ తీసుకుంటున్నా. అప్పుడు మీకు వచ్చేది ఏంటంటే రూట్ ఆఫ్ x1 మైనస్ న్యూ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై న్యూ. ఇది వచ్చిందా? ప్లస్ రూట్ ఆఫ్ అంటే ఈ రూట్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే x1 తీసుకున్నాం కదా, ఇప్పుడు x2 వస్తుంది. x2 మైనస్ న్యూ బై n హోల్ స్క్వేర్. ఇలా కంప్లీట్ సమ్మేషన్ ఉంది చూసారా? ఇదే స్టాండర్డ్ డీవియేషన్. అంటే మీన్ డీవియేషన్లో చేసిన దానికి స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళాలి. కింద స్క్వేర్ కాదు, కింద ఎన్నే ఉంటుంది ఎప్పుడు ఫార్ములా. మీరు చేయాల్సింది ఏంటంటే పైన దానికి స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పామంటే చెప్తాను చూడండి. మనం ఇందాక 1 2 3 4 5 తీసుకున్నామా? దీనికి ఏమొచ్చింది? స్టాండర్డ్ డీవియేషన్ స్టాండర్డ్ డీవియేషన్ కాదు, మీన్ డీవియేషన్ ఎంత వచ్చింది? 1.2 వచ్చింది. ఇది మీన్ డీవియేషన్. మీన్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇవన్నీ డీవియేషన్స్ చేశారా? డీవియేషన్స్ చేస్తే వచ్చిన వాల్యూస్ ఎంత? డీవియేషన్ 1 ఈక్వల్ టు ఎంత? xi మైనస్ న్యూ అంటే 1 మైనస్ 3 అంటే -2 వచ్చింది. సెకండ్ ఎంత? -1 0 1 2 ఈ వాల్యూస్ వచ్చాయి మనం చేసింటే. డీవియేషన్స్ అంటే ఇది D1 ఇది D2 ఇది D3 ఇది D4 ఇది D5 సేమ్ ఫార్ములాస్. వాల్యూస్ చేంజ్ అవుతాయి. అంటే ఏమైనా వస్తుంది? నెక్స్ట్ 2 మైనస్ 3 నెక్స్ట్ 3 మైనస్ 3 నెక్స్ట్ 4 మైనస్ 3 నెక్స్ట్ 5 మైనస్ 3 ఇవన్నీ చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ ఇవి డీవియేషన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. దీనికి ఇప్పుడు -2 స్క్వేర్ ఎంత? 4. దీనికి ఎంత? 1 0 1 4. ఇప్పుడు దీనిని యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దానికి రూట్ చేయాలి అంతే. ఇప్పుడు మేము దీన్ని నీట్గా రాయాలంటే వాల్యూస్ ఏమేమి వచ్చాయి? 4 + 1 + 1 + 4 + 0 డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్? 5 అబ్జర్వేషన్స్ అంతే కదా. ఇప్పుడు 4 + 1 ఎంత? 5 5 + 5 ఎంత? 10 అంటే రూట్ ఆఫ్ 10/5 ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే రూట్ ఎంత? 1.4. ఇది స్టాండర్డ్ డీవియేషన్ మనం చేసుకునేది. ఇప్పుడు 1.4 వచ్చిందా? దాన్ని
సిగ్మా అంటే ఏంది స్టాండర్డ్ డివియేషన్. అంటే ఇది కనుక్కునే ప్రాసెస్. కానీ ప్రతిసారి మనము ఇట్లా చేసి దాన్ని స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనకి చాలా టీడియస్ టాస్క్ అనేది. మనం ఏం చేస్తామంటే దీన్ని సింప్లిఫికేషన్ చేయడానికి ఫార్ములాని కొంచెం రీరైట్ చేస్తాం. ఆ రీరైట్ చేసిన ఫార్ములా చెప్తాను చూడండి. రూట్ ఆఫ్ మనకి యాక్చువల్ ఫార్ములా ఏంది, సిగ్మా xi మైనస్ న్యూ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n ఉంది కదా, ఇది యాక్చువల్ ఫార్ములా మీరు చేయాల్సిన ప్రాసెస్. కానీ దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే రూట్ ఆఫ్ సిగ్మా xi స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ న్యూ హోల్ స్క్వేర్, దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకుని రాయొచ్చు. ఇప్పుడు ఇది ఎంత ఈజీగా ఉంది చూడండి. సిగ్మా xi స్క్వేర్ అంటే మీనింగ్ ఏంది, మనం తీసుకున్న ప్రతి అబ్జర్వేషన్స్కి స్క్వేర్ చేయడం, దాన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ చేయడం, మైనస్ మీన్ని స్క్వేర్ చేయడం, ఇది యాక్చువల్ ఫార్ములా. అంటే మనం కంప్యూట్ చేయడానికి అంటే మనం థియరీ రాయడానికి ఇది రాయొచ్చు, కానీ కంప్యూట్ చేయడానికి తీసుకోవాల్సిన ఫార్ములా మాత్రం ఇదే. కాబట్టి ఇప్పుడు నార్మల్గా అబ్జర్వ్ చేస్తాం మనం. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఈ రూట్ ఒకటి పక్కన పెట్టండి ఫస్ట్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. xi మైనస్ న్యూ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n ఇది ఉందా, దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, సిగ్మా xi స్క్వేర్ మైనస్ న్యూ ప్లస్ న్యూ స్క్వేర్ మైనస్ 2xi న్యూ, ఓపెన్ చేస్తే ఇదే కదా వచ్చేది, డివైడెడ్ బై n కదా. సిగ్మాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సిగ్మా xi స్క్వేర్ బై n ప్లస్ సిగ్మా న్యూ స్క్వేర్ బై n మైనస్ 2, ఇక్కడ న్యూ అనేది కాన్స్టెంట్, న్యూ అనేది కాన్స్టెంట్ కదా, మీన్ అనేది కాన్స్టెంట్ వాల్యూనే కదా వచ్చేది, కాబట్టి బయటకు వస్తుంది 2 న్యూ సిగ్మా xi బై n, ఇదే కదా. ఇప్పుడు చూడండి సిగ్మా xi స్క్వేర్ బై n అనేది అలానే పెట్టండి. ఇక్కడ సిగ్మా న్యూ స్క్వేర్ అంటే న్యూ స్క్వేర్ ఆల్రెడీ ఏం చెప్పాను నేను, అది కాన్స్టెంట్ అని చెప్పాను, అంటే సిగ్మా బయటకు వచ్చేస్తుంది అంతే కదా. న్యూ స్క్వేర్ బయటకు వస్తే ఇక్కడ ఏముంటుంది, సిగ్మా 1 ఉంటుంది. సిగ్మా 1 అంటే ఎంత, n కదా, అంతే కదా, అంతే కదా వాల్యూ. ఇప్పుడు నార్మల్గా చూస్తే ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని చేయండి. ఇప్పుడు సిగ్మా xi బై n అంటే మీనింగ్ ఏంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే ఈ వాల్యూ ఏంది, మీనే కదా. మీని మనం ఏం చేస్తాం, న్యూతో డిఫైన్ చేస్తాం. న్యూతో డిఫైన్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఇప్పుడు 2 న్యూ స్క్వేర్ అని రాయొచ్చు, అంటే మల్టిప్లికేషన్ చేసి xi స్క్వేర్ బై n ప్లస్ ఇది ఈ రెండింటిని మైనస్ చేయొచ్చు కదా, అప్పుడు ఏమొచ్చింది, న్యూ స్క్వేర్ వచ్చింది. న్యూ స్క్వేర్ మైనస్ ఇది మొత్తం న్యూతో రాస్తే 2 న్యూ ఇంటూ న్యూ ఎంత, 2 న్యూ స్క్వేర్. ఇప్పుడు ఓవరాల్ చూస్తే సిగ్మా xi స్క్వేర్ బై n న్యూ స్క్వేర్ మైనస్ 2 న్యూ స్క్వేర్ ఎంత, మైనస్ న్యూ స్క్వేర్. ఇప్పుడు ఆల్రెడీ రూట్ ఉంది కదా ప్రతిదానికి, రూట్ రూట్ రూట్, ఇక్కడ రూటే ఇక్కడ రూటే, ఇదే ఫార్ములా. ఇంకా ఇక్కడ న్యూ అంటే ఏంది, మీన్ కదా. సిగ్మా xi స్క్వేర్ ఎంత అయింది, ప్రతి అబ్జర్వేషన్ స్క్వేర్ వేసి యాడ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇందాక తీసుకునే ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు ఎంత సింపుల్ అయితే చూడండి, 1 2 3 4 5 ఉంది. దీనికి డైరెక్ట్ స్టాండర్డ్ డివిజన్ కనిపెట్టాలి. స్టాండర్డ్ డివిజన్ కనిపెట్టాలంటే ఏం లేదు, డైరెక్ట్ ఫార్ములా సిగ్మా xi స్క్వేర్ బై n. సిగ్మా xi స్క్వేర్ ఎంత, ఫస్ట్ దీని మీన్ కనిపెడతామా, మీన్ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. సిగ్మా xi స్క్వేర్ బై n ఏంటంటే ఫస్ట్ ప్రతి అబ్జర్వేషన్ స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 5 మైనస్ న్యూ స్క్వేర్ అంటే ఏంది, మీన్ని స్క్వేర్ చేయాలి బై మైనస్ 9 స్టాండర్డ్ డివిజన్. ఇప్పుడు ఎంత, 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25, ఇదే కదా. ఇది ఎంత 5 30 ప్లస్ 25 ఎంత 55 డివైడెడ్ బై 5 ఎంత వచ్చింది, 11 వచ్చింది. 11 మైనస్ 9 ఎంత, 11 మైనస్ 9 ఎంత అంటే 2, అంటే √2 ఎంత 1.4, ఇదే కదా మనకు వచ్చింది స్టాండర్డ్ డివిజన్. నార్మల్గా ముందు చేస్తే ఇప్పుడు ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. అంటే ఇది కంప్యూట్ చేయడానికి అంటే మనం సాల్వ్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఇది, కానీ యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే ఇది. దీన్ని మనం ఓపెన్ చేసి సిగ్మా అన్ని అప్లై చేస్తే మనకు వచ్చే ఫార్ములా ఇది. మీరు ఏం లేదు, మీకు ఈ అబ్జర్వేషన్స్ ఇచ్చి మీరు స్టాండర్డ్ డివిజన్ కనుక్కోవాలంటే ఒకటి చేయాలి, ప్రతి అబ్జర్వేషన్ని స్క్వేర్ చేయండి, యాడ్ చేయండి, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయండి, మైనస్ ఆ అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఉంటుంది కదా, ఆ మీన్ని స్క్వేర్ చేయండి, స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. ఈ యొక్క మీరు తీసుకున్న సిగ్మా xi స్క్వేర్ బై n నుంచి మైనస్ న్యూ స్క్వేర్ చేయండి, దానికి రూట్ అప్లై చేయండి, అదే స్టాండర్డ్ డివిజన్. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుందంటే వేరియన్స్. అది చెప్పాను కదా, డివియేషన్స్లో టైప్స్ ఉన్నాయండి, మెయిన్ డివియేషన్, స్టాండర్డ్ డివియేషన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక సపరేట్ టాపిక్ ఇదేంటంటే వేరియన్స్ అంటాం. దీన్ని వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డిఫైన్ చేస్తాం. మీకు ఈ సిగ్మా స్క్వేర్ అంటే ఏంటనే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సిగ్మా అంటే స్టాండర్డ్ డివియేషన్ కదా, అంటే సిగ్మా యొక్క స్క్వేర్ చేస్తే సిగ్మా స్క్వేర్ వచ్చింది. అలాగే రూట్ ఆఫ్ సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ న్యూ స్క్వేర్,
ఇది స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా, దీన్ని సిగ్మాతో డిఫైన్ చేస్తాం. దీన్ని స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే సిగ్మా స్క్వేర్. అంటే దీన్ని స్క్వేర్ చేయాలి ఓవరాల్గా. స్క్వేర్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే సిగ్మా స్క్వేర్ వస్తుంది. ఆ సిగ్మా స్క్వేర్ ఏంటంటే సిగ్మా xi స్క్వేర్ బై ఎన్ మైనస్ న్యూ స్క్వేర్. అంటే రూట్ తీసేయండి అంతే. స్టాండర్డ్ డీవియేషన్లో రూట్ ఉంటుంది, వేరియన్స్లో రూట్ ఉండదు. ఇది నార్మల్ ఫార్ములా, ఇది వేరియన్స్ ఫార్ములా. ఇది మీరు చూసుకోవాల్సిందే. అంటే వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్, దాన్ని సిగ్మా xi స్క్వేర్ బై ఎన్ మైనస్ న్యూ స్క్వేర్ అంతే. ఇది వేరియన్స్, సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్ట్, ఇది వేరియన్స్ చెప్పాం కదా. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఒకటే ఒకటి చూడండి. స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ డినోటెడ్ బై ద సింబల్ సిగ్మా అండ్ ద ఫార్ములా ఈస్ రూట్ ఆఫ్ సిగ్మా xi స్క్వేర్ బై ఎన్ మైనస్ న్యూ స్క్వేర్. అది ఏంది కంప్యూటేషన్ ఫార్ములా. వేరియన్స్ ఏంటంటే స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా స్క్వేర్, దాని యొక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా xi స్క్వేర్ బై ఎన్ మైనస్ న్యూ స్క్వేర్ అంతే, రూట్ ఉండదు. ఇది మీరు చూసుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటే ఇప్పుడు నార్మల్ చూస్తే మీకు ఒక గ్రాఫ్ ఇస్తాను నేను. సపోజ్ ఇలా ఉంది గ్రాఫ్, ఇంకో గ్రాఫ్ ఇస్తాను ఇలా ఉంది. రెండుకి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎంత అంటే ఎంత ఎన్లార్జ్గా ఒక గ్రాఫ్ అనేది స్ప్రెడ్ అయింది. అంటే బల్కీనెస్ ఒక గ్రాఫ్ అంటే స్ప్రెడ్డింగ్ ఆఫ్ గ్రాఫ్ అంటారు దీన్ని. అంటే ఏ వేలో గ్రాఫ్ అనేది స్ప్రెడ్ అయింది అది చెప్పేది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. అంటే హౌ వెల్ ద గ్రాఫ్ ఇస్ మోర్ స్ప్రెడ్డింగ్. అంటే దీని ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ చెప్తే బుక్లో ఏమి ఇచ్చారంటే ద సిరీస్ హ్యావింగ్ గ్రేటర్ సివి ఈ సెట్ టు బి మోర్ వేరియబుల్ అండ్ కన్వర్స్లీ లెస్ కన్సిస్టెంట్, లెస్ యూనిఫామ్, లెస్ స్టేబుల్, లెస్ హోమోజీనియస్. ఇది జస్ట్ ఇచ్చారు, కానీ ఇదేం ఒక్క బుక్ అర్థం కాదు. మనం నేర్చుకోవాల్సిందంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటే మనం డేటా అనేది ఒకవేళ గ్రాఫ్లో ఏమంటారు దాన్ని రిప్రజెంట్ చేస్తే ఏ వేలో అది స్ప్రెడ్ అయింది, ఎంత స్ప్రెడ్ అయింది అది ఇక్కడ చూసి కన్సైజ్గా ఇక్కడే వచ్చింది. సపోజ్ మీన్ అనేది ఇక్కడ ఉందంటే మీ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అనేది ఇక్కడ మధ్యలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ రెండు క్లమ్స్ అవుతుంది. ఇక్కడ చూడండి నీట్గా. అంటే ఇది ఏంటంటే ఏ వేలో గ్రాఫ్ అనేది స్ప్రెడ్ అయింది. ఒకవేళ ఒకే దగ్గర ఉన్నాయంటే మీన్ కానీ వేరియన్స్ కానీ గ్రాఫ్ అనేది ఇలా వచ్చేయడం, దగ్గరకు వచ్చేయడం. లేదు దూరం ఉన్నాయంటే దాని రీజన్ ఏంటంటే స్ప్రెడ్ కావడం. వేరియన్స్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటే స్ప్రెడ్డింగ్ ఆఫ్ గ్రాఫ్ అనేది జరుగుతుంది ఇక్కడ. దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఎవరైనా కనుక్కోమని చెప్తే ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అని డైరెక్ట్ అంటే దీని యొక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా బై న్యూ ఇంటూ 100. ఇది ఫార్ములా జస్ట్ అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు అడగలేదు కానీ పక్కా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గ్రాఫ్ గురించి మనం డేటా గురించి మాట్లాడేటప్పుడు పక్కా దాని యొక్క కోఎఫిషియంట్ గురించి మాట్లాడతాం, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ గురించి మాట్లాడతాం. కాబట్టి వేరియన్స్ అంటే ఏం లేదు, సిగ్మా స్క్వేర్ అని చెప్పా వేరియన్స్ అంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీంట్లో CV ఈక్వల్ టు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటే ఏంటంటే సిగ్మా బై న్యూ ఇంటూ 100 అని రాయమన్నా. ఈ సిగ్మా అంటే ఏంది ఆల్రెడీ చెప్పా కదా నేను, స్టాండర్డ్ డీవియేషన్. న్యూ అంటే ఏంది చెప్పా కదా, మీన్. అంటే స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. ఇది మీరు నీట్గా గమనించాలి. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా దగ్గర చాప్టర్ ఎండ్కి వచ్చాం. ఇక్కడ వరకే నేర్చుకోవాలి మీరు యాక్చువల్గా. కానీ ఇప్పుడు చెప్పిన అన్ని దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టేబుల్ ఉంది. టేబుల్ చెప్పే ముందు ఈ టేబుల్ వేసాను కదా, ఫస్ట్ ఒకటి చెప్పాలి. ఇప్పుడు 1 2 3 4 5 అని ఒక 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దీని యొక్క మీన్ ఏం చెప్పాను నేను, 3 అని చెప్పాను. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత చెప్పా, 1.4 అని చెప్పానా, అంతే కదా. వేరియన్స్ ఎంత, √2నే కదా చేసింది. ఇక్కడ ఎంత వస్తుంది, 2 వస్తుంది వేరియన్స్. అదే కదా మనం నేర్చుకుంది. ఇంకొకటి కూడా చెప్పా, మీన్ డీవియేషన్ కూడా చెప్పా. మీన్ డీవియేషన్ ఎంత వచ్చింది, 1.2 వచ్చింది. ఇవన్నీ వాల్యూస్ నేను చెప్పా. ఈ అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు వచ్చిన వాల్యూస్ ఇవి, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అబ్జర్వేషన్స్కి ప్రతి దానికి ఒక వాల్యూ యాడ్ చేస్తున్నాం, ప్రతి దానికి ఒక వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ప్రతి దానికి ఒక వాల్యూ మల్టిప్లై చేస్తున్నాం, ప్రతి దానికి ఒక వాల్యూ డివైడ్ చేస్తున్నాం. నీట్గా వినండి. ప్రతి అబ్జర్వేషన్స్కి ఒక వాల్యూ యాడ్ చేస్తామంటే సపోజ్ ఒక వాల్యూ K అనుకుందాం. ప్రతి అబ్జర్వేషన్స్కి నేను K యాడ్ చేస్తూనే ఉన్నా. అంటే 1 + K 2 + K. అంటే ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది నీకు, 1 + K 2 + K అలా వచ్చింది. లాస్ట్కి 5 + K వస్తుంది.
నెక్స్ట్ మైనస్ వేసా, ఏమొచ్చింది 1 - k 2 - k అప్ టు 5 - k వచ్చింది. నెక్స్ట్ మల్టిప్లై చేసా, అంటే 1 × k 2 × k అలా మల్టిప్లై చేసి నెక్స్ట్ 5 × k వస్తుంది. నెక్స్ట్ 1 / k 2 / k లాస్ట్కి ఏమొచ్చింది 5 / k వచ్చింది. ఇలా చేశానా? ఈ అన్ని ఆపరేషన్స్ చేసిన తర్వాత మీన్లో, స్టాండర్డ్ డివియేషన్లో, వేరియన్స్లో, మీన్ డివియేషన్ అంతగా డిస్కస్ చేయలేండి. మీన్లో, స్టాండర్డ్ డివియేషన్లో, వేరియన్స్లో వచ్చే చేంజెస్ ఏంటివి అది ఈ టేబుల్ మీకు చెప్తుంది. చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ఎగ్జామ్లో టైం మిగిలించుకోవాలంటే ఈ టేబుల్ పక్కా నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఇది మీకు. ఎందుకంటే ప్రతిదీ మీరు కంప్యూట్ చేసుకుంటూ కూర్చుంటూ ఉండలేరు. క్యాలిక్యులేషన్ అనేది చాలా కష్టం, టైం పడుతుంది. కష్టం కాదు, చేయొచ్చు. ఎందుకంటే ఇది డేటా అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ మీరు అందరికన్నా స్పీడ్గా చేయాలంటే మెయిన్గా ఈ టేబుల్ నేర్చుకోవాలి. ఈ టేబుల్లో ఏముంటుందంటే మనం ఏదైనా ప్రతి అబ్జర్వేషన్స్కి ఒక కాన్స్టెంట్గానే యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా, మీన్లో, స్టాండర్డ్ డివియేషన్లో, వేరియన్స్లో ఏదన్నా వేరియేషన్ వస్తుందా, అంటే డిఫరెన్స్ ఏదైనా క్రియేట్ అవుతుందా అది చూస్తాం. మెయిన్గా ఆపరేషన్స్ ఏమేమి చెప్పా? 1 2 3 4 అడిషన్ చెప్పా. యాడ్కే, సబ్ట్రాక్ట్కే, మల్టిప్లైకే, డివైడ్కే ఇలా చెప్పా. ఇదేంటి ఆపరేషన్స్ మనం ఏమైతే చేస్తున్నామో ఆ ఆపరేషన్స్ ఇవి. సెకండ్ టేబుల్ ఏముంటుంది? ఇక్కడ వచ్చే డిఫరెన్సెస్ 1 2 3 ఏమొస్తాయి డిఫరెన్స్? ఏ దాంట్లో మనం చూడాలనుకుంటున్నాం డిఫరెన్స్? మీన్లో, స్టాండర్డ్ డివియేషన్లో, వేరియన్స్లో. నీట్గా వినండి. ప్రతి ఒక్క అబ్జర్వేషన్స్కి మనము ఒక వాల్యూ యాడ్ చేస్తే మీన్లో ఏదైనా డిఫరెన్స్ వస్తుందా, దానికి ఒక టెస్ట్ ట్రయల్ చేద్దాం. 1 2 3 4 5 తీసుకోండి ఎగ్జాంపుల్స్. దీనికి ఎంత వచ్చింది? మనకి మీన్ 3 వచ్చిందా? సపోజ్ నేను ప్రతి దానికి 1 యాడ్ చేస్తున్నా. 1 యాడ్ చేస్తే 1 + 1 2 + 2 అలాగా 5 + 1 వస్తుంది. మొత్తం ఎంత వస్తుంది అప్పుడు? 2 3 4 5 6 వస్తుందా? ఇప్పుడు దీని యొక్క మీన్ ఎంత అంటే మొత్తం యాడ్ చేయండి. 5 9 20 వస్తుంది. 20/5 అంటే ఎంత వచ్చింది? 4 వచ్చింది. మీరు గమనిస్తే 3కి 4కి డిఫరెన్స్ ఎంత? 1 + 1 చేస్తే 4 వచ్చింది. ఆ +1 మనం ఎక్కడ చేసాం? ప్రతి ఒక్క అబ్జర్వేషన్స్ చేసామా? అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా ఒక వాల్యూ ప్రతి ఒక్క అబ్జర్వేషన్కి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావంటే అదే వాల్యూ ముందు ఉన్న కంప్లీట్ అబ్జర్వేషన్ యొక్క మీన్ ఉంటుంది కదా, ఆ మీన్కి యాడ్ చేస్తే నీకు వచ్చే కొత్త మీనే న్యూ మీన్. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా వాల్యూ ప్రతి అబ్జర్వేషన్కి యాడ్ చేస్తున్న వాల్యూ ఉంది చూసారా, ఆ వాల్యూ కంప్లీట్ మీన్ ఉంటుంది కదా. ముందు నార్మల్ అబ్జర్వేషన్స్కి మీన్ ఉంటుంది కదా. అది ఇప్పుడు 1 2 3 4 5 యొక్క మీన్ ఎంత? 3 ఉంటుందా? ఆ 3కి +1 యాడ్ చేస్తే అయిపోయి డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు 4. మీరు మళ్ళీ యాడ్ చేసి మొత్తం కంప్యూట్ చేసి రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చెప్పచ్చు. అంటే ఒకవేళ k అనే ఒక వాల్యూని ప్రతి ఒక్క అబ్జర్వేషన్కి యాడ్ చేస్తే మీన్లో ఏం డిఫరెన్స్ వచ్చింది? సపోజ్ ఓల్డ్ మీన్ని నేను న్యూ ఓల్డ్ అనుకున్నా. న్యూ మీన్ ఏమవుతుంది అంటే న్యూ ఓల్డ్ + k అవుతుంది. డైరెక్ట్ యాడ్ చేసేయాలంతా. సబ్ట్రాక్ట్ ఏమవుతుంది? న్యూ ఓల్డ్ - k అవుతుంది. డివైడ్ ఏమవుతుంది? న్యూ ఓల్డ్ × k. డివైడ్ ఏమవుతుంది? న్యూ ఓల్డ్ / k. ఇది మీరు నేర్చుకోవాల్సింది. ఏదైనా ఒక వాల్యూ లేదంటే అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లై చేసినా, డివిజన్ చేసినా ప్రతి ఒక్క అబ్జర్వేషన్స్తో ఒక అబ్జర్వేషన్తో ఒక ఆపరేషన్ చేసి ఒక అబ్జర్వేషన్తో ఇంకొకటి చేయాలని కాదు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క అబ్జర్వేషన్ని నేను కానీ ఒక కాన్స్టెంట్తో డివైడ్ చేసినా, మల్టిప్లై చేసినా, అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా మన మీన్కి ఏమన్నా వేరియేషన్ అనేది క్రియేట్ అవుతుందా? డిఫరెన్స్ ఏదైనా క్రియేట్ అవుతుందా? ముందు మీన్ ఏమో 3, న్యూ మీన్ ఏమో 4. ఎలా వచ్చిందంటే +1 యాడ్ చేస్తే వస్తుంది. +1 ఎప్పుడు యాడ్ చేసామంటే ఇక్కడ ప్రతి ఒక్క అబ్జర్వేషన్స్కి యాడ్ చేసిన వాల్యూనే +1. కాబట్టి +1ని డైరెక్ట్గా ఓల్డ్ మీన్కి యాడ్ చేసేసి అయిపోయి కదా, మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇది కాన్సెప్ట్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ స్టాండర్డ్ డివియేషన్. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే మనకు ఫార్ములా ఏంది? √ ఒక నిమిషం అండి చెప్తాను. స్టాండర్డ్ డివియేషన్ ఉంది. స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా ఏం చెప్పా? σxi² - μ² అని చెప్పా, అంతే కదా. ఇప్పుడు న్యూ² అని రాయకుండా σxi/n² అని కూడా రాయచ్చు కదా. మీన్ ఏమంటారు? మీన్ యొక్క మీనింగ్ అదే కదా. ఇప్పుడు ప్రతి ఒక్క అబ్జర్వేషన్లో నేను న్యూ మైనస్ చేయాలంట, అంటే ఒక వాల్యూ మైనస్ చేయాలంట. ఇప్పుడు సపోజ్ మైనస్ చేస్తున్నాను నేను. σxi - k² డివైడెడ్ బై n మైనస్ σxi - k/n². ఇది ఉంది కదా, ఇదే కదా, అదే కదా మీనింగ్.
సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ ఒక్క నిమిషం కానీ అంటే అదే ప్రతి ఒక్క అబ్జర్వేషన్లో నేను కేకే మైనస్ చేసి అలా చేశాను అనుకోండి. ఇప్పుడు మీరు నార్మల్గా చూస్తే ఇది ఓపెన్ చేస్తారు, ఇది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే కేకే అనే టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మీరు నీట్గా గమనిస్తే కేకే అనే టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇక్కడ. అది చాలా ఇంపార్టెంట్. కేకే అనే టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి అసలు స్టాండర్డ్ డివిజన్కి ఏం కూడా కాదు. ప్లస్ చేసినా మైనస్ చేసినా అంటే ఓపెన్ చేసినప్పుడు మీకు అసలు ఏం ప్రాబ్లమే రాదు. అంటే దాని అర్థం ఏంటంటే ఓల్డ్ స్టాండర్డ్ డివియేషన్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు కూడా న్యూ స్టాండర్డ్ డివియేషన్ అదే. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, స్టాండర్డ్ డివిజన్ ఎంతో వేరియన్స్ కూడా అంతే. ఈ రెండు చేంజ్ కాదు, సేమ్ 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 సేమ్. కానీ మల్టిప్లికేషన్ డివిజన్ కేసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నువ్వు కేతో మల్టిప్లై చేస్తున్నావు ప్రతి ఒక్క అబ్జర్వేషన్ అంటే స్టాండర్డ్ డివిజన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే మల్టిప్లై బై కే. సిగ్మా కదా స్టాండర్డ్ డివిజన్ అంటే మల్టిప్లై బై కే అంటే కే ఇంటూ ఇది అవుతుంది. ఇప్పుడు వేరియన్స్ ఏమవుతుంది అంటే దీని యొక్క స్క్వేర్ కదా, స్టాండర్డ్ డివిజన్ యొక్క స్క్వేర్ కదా, అంటే సిగ్మా స్క్వేర్ అనేది వేరియన్స్కి నువ్వు కే స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. డిఫరెన్స్ అది. మల్టిప్లై బై కే అనేది మనము వేరియన్స్లో చూస్తాం, కానీ ఇక్కడ అంటే స్టాండర్డ్ డివిజన్లో మల్టిప్లై బై కే, కానీ వేరియన్స్లో కే స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. అంటే వేరియన్స్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ప్రతి ఒక్క టర్మ్కి నువ్వు కేతో మల్టిప్లై చేసావు, కానీ ఓవరాల్ వేరియన్స్లో నీకు డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే ఓల్డ్ వేరియన్స్ మల్టిప్లై బై నువ్వు మల్టిప్లై చేసిన కాన్స్టెంట్ యొక్క స్క్వేర్, దాని రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు న్యూ వేరియన్స్ వస్తుంది. అలాగే డివిజన్ కేసులో తీసుకుంటే డివిజన్ ఏం లేదు, దీనికి రివర్స్. సిగ్మా స్టాండర్డ్ డివిజన్ కదా, డివైడెడ్ బై కే చేయాలి. ఈడేమొచ్చిందంటే సిగ్మా డివైడెడ్ బై కే స్క్వేర్, అంతే డిఫరెన్స్. ఈడ మల్టిప్లై చేసాం కాబట్టి ఇది, ఇక్కడ డివిజన్ చేసాం కాబట్టి డివైడెడ్ బై కే స్క్వేర్. ఇది మెయిన్ టేబుల్. ఈ టేబుల్ చిన్నగా చెప్తాను చూడండి, షార్ట్ కట్. మనం చేసే ప్రతి ఒక్క ఆపరేషన్, అడిషన్ కానివ్వండి, సబ్ట్రాక్షన్ కానివ్వండి, మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానివ్వండి, మీలో ప్రతిదీ చేంజ్ అయింది. నువ్వు అడిషన్ అయినా చేయి, సబ్ట్రాక్షన్ అయినా చేయి, మల్టిప్లికేషన్ అయినా చేయి, డివిజన్ అయినా చేయి, పక్కా చేంజ్ అవుతుంది. ఓల్డ్ మెయిన్ ఏ విధంగా నువ్వు ఏదైతే ఆపరేషన్ చేసావో అదే ఆపరేషన్తో చేంజ్ అవుతుంది. అడిషన్ చేసావా ప్లస్ కే అవుతుంది, సబ్ట్రాక్ట్ చేసావా మైనస్ కే, మల్టిప్లై చేసావా ఇంటూ కే, డివిజన్ చేసావా డివైడెడ్ బై కే. ఇది మీన్ అంటే మీన్ పక్కా చేంజ్ అవుతుంది. అడిషన్ కానివ్వండి, సబ్ట్రాక్షన్ కానివ్వండి, మల్టిప్లికేషన్ కానివ్వండి, డివిజన్ కానివ్వండి, ఇది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ స్టాండర్డ్ డివియేషన్ వేరియన్స్ అనేది సబ్ట్రాక్షన్ అడిషన్లో ఏమీ కాదు. ఎందుకంటే మన ఫార్ములా కంప్యూట్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తే ఫార్ములా ఈ కాన్స్టెంట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాన్స్టెంట్స్ ఏమి ఇక్కడ మనకి ఏం చేంజెస్ రావట్లేదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీరు చూడాల్సింది ఏంటంటే ఇది ఒక్కటి. వేరియేషన్ అనేది ఏం రావట్లేదు కాబట్టి స్టాండర్డ్ డివిజన్ వేరియన్స్ సేమ్. ఏ కేసులో అడిషన్ సబ్ట్రాక్షన్ కేసులో ఒకటే. మల్టిప్లికేషన్ డివిజన్ కేసులో స్టాండర్డ్ డివియేషన్ ఏమవుతుందంటే ఓల్డ్ స్టాండర్డ్ డివియేషన్కి ఇంటూ కే చేస్తేనే మనకి న్యూ స్టాండర్డ్ డివిజన్ వస్తుంది. వేరియన్స్కి ఏం చేయాలంటే ఓల్డ్ వేరియన్స్ ఇంటూ కే స్క్వేర్ చేయాలి. ఇదే డిఫరెన్స్ ఇక్కడ. ఇక్కడ ఏంటంటే డివైడ్ చేయాలి. అంటే సిగ్మా అంటే స్టాండర్డ్ ఒకవేళ ప్రతి ఒక్క అబ్జర్వేషన్ని మీరు ఒక కాన్స్టెంట్ టర్మ్తో డివైడ్ చేస్తే న్యూ స్టాండర్డ్ డివియేషన్ ఏమవుతుందంటే ఓల్డ్ స్టాండర్డ్ డివియేషన్ డివైడెడ్ బై కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే మనం చేసామో. అదే వేరియన్స్ కేసులోకి వస్తే ఓల్డ్ వేరియన్స్ డివైడెడ్ బై ఆ కాన్స్టెంట్ టర్మ్ యొక్క స్క్వేర్, అంటే సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై కే స్క్వేర్. సిగ్మా కాదు ఇక్కడ, సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై కే స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ టేబుల్ అనేది ఒక మ్యాజిక్ టేబుల్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే, ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఫార్ములాస్ అన్నీ అయిపోయినాయి, చాప్టర్ అయిపోయింది దాదాపుగా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్తాను, కానీ ప్రాబ్లమ్స్ చెప్పే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ ఫార్ములా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ తర్వాత ప్రాబ్లమ్స్ అనేది గూగుల్ ఫామ్లో షేర్ చేస్తున్నాను అని చెప్పాను. అది టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే జాయిన్ కాండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ ఆ గూగుల్ ఫామ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి అవసరమయ్యే ఫామ్లో ఇప్పుడు నేను చెప్తున్నాను. అది జస్ట్ ఫామ్లానే, కానీ మీరు అనాలిసిస్ చేసి మీరే అప్లై చేయండి. అప్పుడు మీకే ఇంకా కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. అదేంటంటే కొన్నిసార్లు సిగ్మా స్క్వేర్ చూసారా వేరియన్స్, అది ఓవరాల్గా అడుగుతారు. ఇప్పుడు గ్రూప్డ్ మీన్ అంటే చెప్పా కదా కాన్సెప్ట్. ఒక క్లాస్లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. దీన్ని ఒకవేళ ప్రిన్సిపల్ వచ్చి టీచర్కి అడిగితే ఓవరాల్ యావరేజ్ మార్క్స్ అంటే న్యూ ఆల్ రాస్తాం. న్యూ ఆల్ ఈక్వల్ టు n1 u1 ప్లస్ n2 n2 డివైడెడ్ బై n1 ప్లస్ n2 రాసామా. అలాగే ఇక్కడ కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే ఓవరాల్ వేరియన్స్ సేమ్ ఇలాగే బాయ్స్గా గర్ల్స్గా డివైడ్ చేస్తే గ్రూప్స్ని, ఇక్కడ వచ్చే యావరేజ్ మార్క్స్, ఇక్కడ వచ్చే యావరేజ్ మార్క్స్, అలాగా ఓవరాల్గా సిగ్మా స్క్వేర్ అనేది ఉంది. ఒక ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అయింది. ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు సింపుల్గా వచ్చేస్తుంది. జస్ట్ ఒక 10 seconds 30 seconds లోపల వచ్చేస్తుంది ఆన్సర్. ఆ ఫార్ములా ఏంటంటే సిగ్మా ఆల్ స్క్వేర్ అనేది ఊగా రాసిన ఆల్ అనేది ఏంటంటే ఓవరాల్గా వేరియన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఏంటంటే
n1 సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ n2 సిగ్మా 2 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n1 n2 డివైడెడ్ బై n1 ప్లస్ n2 ఇంటూ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇక్కడ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ ఇక్కడ కింద. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సేమ్ ఇదే విధంగా గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ n1 ఉంది, n1 అంటే ఇక్కడ మీనింగ్ ఏదో డిస్కస్ చేస్తుంది, కానీ ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం వేరియన్స్. కాబట్టి n1 సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ n2 సిగ్మా 2 స్క్వేర్ బై n1 ప్లస్ n2. తర్వాత ఏమొస్తుందంటే ఇది n1 n2 డివైడెడ్ బై n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ ఇంటూ x1 మైనస్ x2. ఇది ఏంటంటే అబ్జర్వేషన్స్ కాదు, ఇది మీన్. ఇక్కడ మనం చెప్పాం కదా బాయ్స్ యొక్క మీన్, తర్వాత న్యూ1 న్యూ2 అని చెప్పాం కదా, అదే వాల్యూస్ ఇక్కడ ఏమంటే న్యూ1 న్యూ2 అనేది చెప్పా కదా. మీన్ని 2 వేస్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి ఎక్స్ బార్, ఇంకోటి ఏంటంటే న్యూ. ఇక్కడ ఎక్స్ బార్తో డిఫైన్ చేస్తాం. ఇది ఫార్ములా. మళ్ళీ చెప్తున్నాను, నీట్గా వినండి. కొన్నిసార్లు మీకు ఈ క్వశ్చన్లో అవసరం పడుతుంది. ఓవరాల్ వేరియన్స్ ఆఫ్ ఎ క్లాస్ కానీ ఓవరాల్ వేరియన్స్ ఆఫ్ ఎ డేటా కానీ అడుగుతారు. అప్పుడు మీకు అప్లై చేసిన ఫార్ములా ఏంటంటే n1 సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ n2 సిగ్మా 2 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n1 n2 డివైడెడ్ బై n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ ఇంటూ x1 బార్ మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్. దీంట్లో n1 అనేది ఏంటంటే ఫస్ట్ డేటా యొక్క నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, n2 అనేది ఏంటంటే సెకండ్ డేటా యొక్క నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సిగ్మా 1 స్క్వేర్ అంటే ఫస్ట్ డేటా యొక్క వేరియన్స్, n2 స్క్వేర్ సిగ్మా 2 స్క్వేర్ అంటే సెకండ్ డేటా యొక్క వేరియన్స్, n1 ప్లస్ n2 అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యొక్క స్క్వేర్, n1 n2 అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఫస్ట్ డేటా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ సెకండ్ డేటా, రెండింటిని మల్టిప్లై చేసి n1 n2. నెక్స్ట్ x1 బార్ అంటే ఏంటంటే ఫస్ట్ డేటా యొక్క మీన్, x2 బార్ అంటే ఏంటంటే సెకండ్ డేటా యొక్క మీన్. ఇది మీన్ 1, ఇది మీన్ 2, దాని యొక్క స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేయాలి. ఇది ఫార్ములా. మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ ఏదో నేను రివీల్ చేయను, మీరే కనిపెట్టి మీరే చేయండి. గూగుల్ ఫామ్లో క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మీరు చేయండి ఆ క్వశ్చన్. మీకు ఒక ఐడియా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా పైన 2021లోనో 2020లోనో క్వశ్చన్ పడింది, అందుకని చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. దీంతో చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. కొన్ని పీవైక్యూ క్వశ్చన్స్ నేను ఓవరాల్గా మొత్తం క్వశ్చన్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేశాను. మెయిన్గా ఏ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ అవన్నీ లిస్ట్ అవుట్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అప్రాక్స్గా ఒక రఫ్లీ ఒక 6-7 క్వశ్చన్స్ ఉంటాయి, అవి నీట్గా డిస్కస్ చేద్దాం. ఒక్కో క్వశ్చన్ నీట్గా వినండి. నేను క్వశ్చన్ అనేది మళ్ళీ రీరైట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ విజిబిలిటీ లేదు కాబట్టి మీకు పక్కా రీరైట్ చేయాలి. నేను రాస్తాను, మనం నీట్గా చూడండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఏమడుగుతున్నారంటే యాక్చువల్గా మీన్ అడుగుతున్నారు, మీన్ ఆఫ్ ద మార్క్స్. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఫర్ సమ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్ అంట, అది పక్కన ఏంటండి అంటే ఇక్కడ ఎక్స్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ గురించి చెప్తున్నారు, అంటే ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్ అని చెప్తున్నారు. ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ బై ద 20 స్టూడెంట్స్ ఇన్ ఏ టెస్ట్ ఈజ్, అంటే ఇది ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంది మీనింగ్ నీకు ఆల్రెడీ చెప్పా, స్టార్టింగ్ చెప్పా. ఇది మార్క్స్, ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే దాన్ని ఫ్రీక్వెన్సీతో డిఫైన్ చేస్తాం. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది 40 మార్క్స్ అనేది 2 మెంబర్స్ స్కోర్ చేశారు, 50 మార్క్స్ అనేది 3 మెంబర్స్ స్కోర్ చేశారు, 60 మార్క్స్ అనేది 4 మెంబర్స్ స్కోర్ చేశారు. నేను సపోజ్ క్లాస్లో అంటా 9 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో అని చెప్తా, అంటే ఇదే కదా 9 మెంబర్స్, దీని యొక్క సమ్మే కదా 9 మెంబర్స్.
అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మొత్తం సమ్ చేస్తేనే కదా ఓవరాల్గా క్లాస్లో ఎంతమంది ఉన్నారో తెలిసేది. అలాగే ఇక్కడ ఏంటంటే ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్టన్ బై ద 20 స్టూడెంట్స్ అన్నారు. అంటే క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 20 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే కదా. అంటే ఓవరాల్ ఫ్రీక్వెన్సీని సమ్ చేస్తే నీకు రావాల్సినది 20 మార్క్స్, అంటే 20 స్టూడెంట్స్ రావాలి. అంటే x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2x + -5 ప్లస్ x² - 3x ప్లస్ x ఈక్వల్ ఎంత రావాలి, 20 రావాలి. ఎందుకు ఇలా చేసామంటే ఫ్రీక్వెన్సీ అనేది ఇది, అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చెప్పేదే కదా ఫ్రీక్వెన్సీ. అలా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అనేది వాళ్ళే ఇచ్చారు, 20 స్టూడెంట్స్ అనేది. కాబట్టి మనం ఇది సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనిపెట్టచ్చు. ఎక్స్ వాల్యూ కనిపెట్టిన తర్వాత మనం మార్క్స్ అనేది దాని యొక్క మీన్ అనేది చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది, దీనికి మీన్ కనిపెట్టమంటే ఏం చెప్తారు, 40 × 2 + 50 × 3 + 60 × 4 డివైడెడ్ బై 9 చేస్తారు. ఇక్కడ 2, 3, 4 అనే వాల్యూస్ వచ్చాయా, అదే ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనకి ఎక్స్ లేదు కాబట్టి మనం కనుక్కుంటాం ఇప్పుడు, అదే డిఫరెన్స్ ఇక్కడ. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, x² + 1 + 2x + 2x - 5 + x² - 3x + x. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, x² ఎంత, 2x², 2x 2x 4x 5x - 3x అంటే 2x. నెక్స్ట్ ఏంటంటే 1 - 5 అంటే -4 వస్తుంది, -4 = 20. ఇప్పుడు 2తో డివైడ్ చేస్తే x² + x - 2 ఈక్వల్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. అంటే x² + x - 12 వస్తుంది = 0. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, 4 3s రాయొచ్చు. 4x అంటే -3x - 12 = 0. అంటే x కామన్ తీస్తే x + 4 -3 కామన్ తీస్తే x + 4 x + 4 కామన్ తీస్తే x - 3 వచ్చింది. అంటే ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వచ్చాయి, x = -4 వచ్చింది, x = 3 వచ్చింది. -4 అనేది రిజెక్టెడ్, ఎందుకంటే ఇక్కడ x చూస్తే మీరు x అనేది నెగిటివ్ కాకూడదు, -4 అనేది కాకూడదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెగిటివ్ ఉంటారు కదా. కాబట్టి -4ని రిజెక్ట్ చేసి మనం ఏం చేస్తాం అంటే 3ని యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు వరకు మనం చేసేది అంటే x = 3, మనం కనిపెట్టింది ఇంతవరకు ఏంటంటే x = 3. ఆ x = 3 వాల్యూలో దీనిలో పెట్టేయండి, దీనిలో పెట్టేసి చేయండి. 3 + 1 ఎంత, 4, 4² ఎంత, 16. అంటే ఫస్ట్ 16, సెకండ్ ఎంత 3 × 2 = 6, 6 - 5 అంటే 1, 3² 9, 9 - 9 అంటే 0. కరెక్టేనా మనం చేసింది. x లాస్ట్ ఎంత వచ్చింది, x + 4 × x - 3 కదా వచ్చింది, అంతే కదా. x² + x - 12 = 0 వచ్చింది. అంటే x² + 4x - 3x - 12 వచ్చింది. అంటే x × x + 4 - 3 × x + 4 రాసాం. అంటే x = -4 వచ్చింది, అది రాంగ్ కాబట్టి x = 3 తీసుకుంటాం. x = 3 తీసుకుంటే 3 + 4 ఎంత, 4² 16 వచ్చింది. 3² 9, 9 - 9 అంటే 0. నెక్స్ట్ ఎంత, 3 అంటే ఇది 3 కింద 4th. అంటే ఇప్పుడు ఓవరాల్గా మొత్తం సమ్ చేసి ఎంత వచ్చింది, 20 వచ్చింది. ఇప్పుడు సరిపోయిందా, ఇదే కదా డేటా. ఇప్పుడు దీంట్లో వాళ్ళు మీన్ ఆఫ్ ద మార్క్స్ అడిగారు. మీన్ ఆఫ్ ద మార్క్స్ కనిపెట్టాలంటే మనం ఏం చెప్పాను నేను, 16 × 2 చేయాలి, ప్లస్ 1 × 3 చేయాలి, ప్లస్ 0 × 5 చేయాలి, ప్లస్ 7 × 3 చేయాలి, డివైడెడ్ బై 20. అంటే 20 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి 20 రాస్తాం. ఇప్పుడు ఎంత వచ్చింది, ఇంకా 16 × 32 + 3 + 0 + 21 వచ్చింది. 24 ఒక 32 ఎంత, 6, 56 వచ్చింది. 56 డివైడెడ్ బై 20 అంటే ఎంత వచ్చేది ఇక్కడ, 2.56 డివైడెడ్ బై 20 ఎంత వస్తుంది, 4 టేబుల్ పోతుందా, 4 14s, 4 5s, 5 1s, 5 2s 8, 5 2s 10 పాయింట్ 14/5 అంటే ఎంత, 5 2s 10, 4 ఉంటుంది, పాయింట్ పెట్టుకొని 0, 5 8 40 అంటే 2.8. అంటే మీన్ ఆఫ్ ద క్లాస్ ఎంత అంటే 2.8. అంతే ఆన్సర్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదో, మీరు ఏం లేదు క్వశ్చన్ ఇచ్చినామంటే దాన్ని డీటెయిల్గా చదవండి. ఏం అడిగారు, మీన్ అడిగారు. మీన్ కనిపెట్టాలంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే 2 × ఫ్రీక్వెన్సీ, 3 × ఫ్రీక్వెన్సీ, 5 × ఫ్రీక్వెన్సీ, 7 × ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది మనకు తెలిసింది. కానీ ఇక్కడ ఎక్స్ ఇచ్చారు, ఎక్స్ అనేది రియల్ నెంబర్ అంటే ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చారు. ఫస్ట్ ఆ ఎక్స్ కనిపెట్టాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఇదంతా ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేస్తే మనకు ఆల్రెడీ వస్తుంది కదా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అలా యాడ్ చేసి మనం ఫస్ట్ ఎక్స్ వాల్యూ అనుకున్నాం. ఎక్స్ -4 వచ్చింది, 3 వచ్చింది. కానీ -4 రిజెక్టెడ్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ -4 కాకూడదు. ఎందుకు కాకూడదు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెగిటివ్ ఉంటారు కదా, అది మనం ఫైండ్ చేసి -4ని రిజెక్ట్ చేసాం, 3ని తీసుకున్నాం, 3ని పెట్టేసి అన్ని వాల్యూస్ మళ్ళీ రీరైట్ చేసాం మనకి ఏమొచ్చాయంటే 16 1 0 3 వచ్చాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేసామంటే మీనింగ్ అనుకున్నాం. ఎలా కనిపెట్టాం, దీన్ని ఇంటూ చేసాం, దీన్ని ఇంటూ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 20. అలా చేస్తే వచ్చిన వాల్యూ ఏంది మనకి మీన్ 2.8. ఇదే పీవైక్యూ క్వశ్చన్. ఇది ఫస్ట్ క్వశ్చన్.
మీకు అరౌండ్ 20 క్వశ్చన్స్ ఇచ్చాను నేను గూగుల్ ఫామ్లో, అన్నీ చేయండి, మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లెట్ ఎన్ బి ఎన్ న్యాచురల్ నెంబర్ అంట. అంటే ఎన్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అంట. న్యాచురల్ నెంబర్స్ అంటే మనకేం తెలుసు, క్వశ్చన్ ఇచ్చినట్టే ప్రతి లైన్ నీట్గా చదవండి. న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఉన్న 1 నుంచి ఇక్కడ మొత్తం ఎన్ వరకు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది న్యాచురల్ నెంబర్స్ కదా, అంటే 0 ఉండకూడదు. ఇది మనకు ఫస్టే తెలిసిపోయింది, అంటే ఎన్ అనేది 0 కాదు. మళ్ళా లెట్ ఎన్ బి అండ్ ఆడ్ న్యాచురల్ నెంబర్ అంట. న్యాచురల్ నెంబర్ కాబట్టి 0 ఉండకూడదు, 0 ఫస్టే రిజెక్టెడ్. నెక్స్ట్ ఎన్ అనేది ఆడ్ నెంబర్ కూడా అంట. ఆడ్ అంటే పక్క ఏముంటుంది, ఈవెన్ ఉండకూడదు, అంటే 1, 3, 5 ఇలానే ఉంటాయి ఆన్సర్స్ అనేది. ఇది మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అవన్నీ ఫస్ట్ ఇచ్చారు ఎన్ వాల్యూ అనేది. ఫస్ట్ ఎన్ ఏందో చూద్దాం. సచ్ దట్ ద వేరియన్స్ ఆఫ్ 1, 2, 3, 4 అప్ టు ఎన్ అనే ఒక సిరీస్ ఉందంట. ఆ సిరీస్ యొక్క వేరియన్స్ 14 అంట. అప్పుడు ఎన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఎన్ అనేది ఒక ఆడ్ న్యాచురల్ నెంబర్ అంట. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది మనం చేసితో చేద్దాం. ఫస్ట్ ఇక్కడ వేరియన్స్ ఇచ్చారు. మనకు వేరియన్స్ అన్న వెంటనే మనకు ఫార్ములా ఏం గుర్తురావాలి, సిగ్మా xi స్క్వేర్ బై ఎన్ మైనస్ మీన్ స్క్వేర్. దాన్ని మనం ఎక్స్ బార్తో డిఫైన్ చేస్తాం, దాన్ని హోల్ స్క్వేర్ చేయాలి. ఇది మనకి మీన్ రూట్ కదా, ఇదే కదా సిగ్మా స్క్వేర్ ఫార్ములా చెప్పాను కదా ముందే. ఇప్పుడు ఇదే ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు సిగ్మా xi స్క్వేర్ అంటే ప్రతిదాన్ని స్క్వేర్ చేయాలి. అబ్జర్వేషన్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అప్ టు ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ కదా, మైనస్ మీన్ అంటే ఏంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 + 2 + 3 అప్ టు ఎన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, ఎన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నే కదా, ఎన్. ఇది హోల్ స్క్వేర్ అంతే కదా. సింప్లిఫికేషన్ చూడండి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అప్ టు ఎన్ స్క్వేర్ అనే ఒక స్క్వేర్ సిరీస్కి మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు. అదేంటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n + 1/6. ఇది ఫార్ములా. 1 + 2 + 3 అప్ టు సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n ఇంటూ n + 1/2. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఈ 2 ఫార్ములాస్ని ఇక్కడ అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఏమొచ్చింది మనకి n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6 ఇంటూ కింద n ఉంది కాబట్టి n మైనస్ దీని ఫార్ములా ఏంది, n ఇంటూ n + 1 ఇక్కడ 2n వస్తుంది హోల్ స్క్వేర్ అంతే కదా. n క్యాన్సల్, n క్యాన్సల్. ఏమొచ్చింది ఇక్కడ n + 1 ఇంటూ 2n + 1/6 మైనస్ n + 1/2 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే n + 1 కామన్ తీస్తున్నా, n + 1/2 కామన్ తీస్తున్నా. ఎందుకంటే ఇక్కడ n + 1/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కామన్ తీస్తా. కామన్ తీస్తే మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ 2n + 1 ఇక్కడ 2 కామన్ తీసామంటే కింద ఏమొస్తుంది 3 వస్తుంది మైనస్ n + 1 డివైడెడ్ బై 2 వస్తుంది ఇక్కడ అంతే కదా. కరెక్టే కదా రాసింది. దీని యొక్క వేరియన్స్ ఎంత ఇచ్చారు వాళ్ళు, వేరియన్స్ 14 అంట. ఇది ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఎల్సిఎం ఎంత ఇక్కడ 6 కదా. సాల్వ్ చేసి ఎంత వచ్చింది ఇక్కడ 4n + 2 మైనస్ ఎంత వచ్చింది 3n మైనస్ 3 వచ్చింది. ఇక్కడ n + 1/2 కామన్ అలానే ఉంది ఈక్వల్ టు 14. ఇక్కడ నార్మల్గా చూస్తే 4n నుంచి -3n పోతే ఎంత n, 2 నుంచి -3 పోతే ఎంత -1 అంటే n - 1/6 అనేది ఇక్కడ ఉంది. దీనికి ఏముంది ఇంటూ ఇక్కడ n + 1/2 ఉంది. ఇది కంప్లీట్ ఎంత ఆన్సర్ 14 అంతే కదా. ఇప్పుడు ఈ స్టెప్ తీసేస్తున్నాను. ఇప్పుడు n - 1/6 ఇంటూ n + 1/2 ఈక్వల్ టు 14. ఇప్పుడు నీట్ గమనిస్తే n - 1 ఇక్కడ n + 1 ఏమొచ్చింది అంటే ఏమవుతుంది ఫార్ములా అది n² - 1/6 ఇంటూ 2 ఎంత 12 ఈక్వల్ టు 14 అంతే కదా. ఇదే కదా వచ్చింది. ఇప్పుడు నేను అవతల పంపించేస్తున్నాను దీన్ని n² - 1 ఈక్వల్ టు 14 ఇంటూ 12. అప్పుడు n² ఈక్వల్ టు ఏమవుతుంది +1 అవుతుంది. 14 ఇంటూ 12 ఎంత అంటే 12 4 48, 12 4 48, 12 1 12, 4 ఎంత 16 అంటే 168 వస్తుంది దీని యొక్క మల్టిప్లికేషన్. 168కి 1 యాడ్ చేస్తే ఎంత 169 వస్తుంది. 169 అంటే n ఈక్వల్ ఎంత +or - 13 అన్నట్టే కదా. ఇప్పుడు n ఈక్వల్ టు +or - 13, n ఈక్వల్ టు 13 వచ్చింది నీకు,
n ఈక్వల్ టు -13 వచ్చింది. కానీ -13ని మనం రిజెక్ట్ చేస్తాం. ఎందుకంటే -13 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. 13 అనేది న్యాచురల్ నెంబర్, దాంతోపాటు ఆడ్ న్యాచురల్ నెంబర్. 13 రెండు ఆడ్ న్యాచురల్ నెంబర్సే, రెండు ఆడ్ నెంబర్సే. కానీ -13 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. కాబట్టి -13ని రిజెక్ట్ చేస్తాం, +13 తీసుకుంటాం. ఒకవేళ మీరు దీన్ని ఇంటీజర్లో వస్తే మీరు 13 మార్క్ చేయాలి, కానీ -13 పెట్టకూడదు. ఎందుకంటే మీకు తప్పేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అదే పనిగా మెన్షన్ చేశారు, ఆడ్ న్యాచురల్ నెంబర్. నార్మల్గా న్యాచురల్ తీసేసి ఆడ్ నెంబర్ అని కానీ ఇస్తే రెండు కరెక్టే, కానీ అలా ఇవ్వలేదు వీళ్ళు. మీరు అదే దృష్టిలో పెట్టుకోవాలి. జేఈ మెయిన్స్లో చేసే చిన్న మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్స్ ఏదో ఇప్పుడు -13 వచ్చింది కదా, +13 వచ్చింది కదా, దాదాపు ఆన్సర్స్ +13 ఉంటుంది అనుకుంటారు. కాబట్టి -13 పెడదాం, ఎందుకంటే -13 కరెక్ట్గా కావచ్చు అనుకుంటారు. కానీ తప్పు, అలా చేయొద్దండి. మీకు ఏదైతే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారో అదే చేసేయండి, అంతే. ఇది సెకండ్ క్వశ్చన్. మీరు కాన్సెప్ట్ గ్రిప్ పెట్టుకోవాలి. ఈ క్వశ్చన్స్ అన్ని ఎన్ని చేసుకుంటూ వెళ్ళినా కూడా మీరు కాన్సెప్ట్ మీకు అంతగా మైండ్లో లేకుంటే కష్టమవుతుంది. మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి బాగా. ఇప్పుడు మీకు సేమ్ ఇదే టైప్లో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చెప్తాను. చూడండి, క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద వేరియన్స్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ అన్ ఇంక్రీజింగ్ ఏపీ అంట, B1 B2 B3 అప్ టు B11 ఇవి ఇచ్చారు టర్మ్స్. మామూలుగా మనకి ఏపీ అంటే మనకు నార్మల్ ఫార్మేట్ ఏం తెలుసు, A + D A + 2D అప్ టు A + ND తెలుసు, అంతే కదా. సపోజ్ మీరు ఇదే క్వశ్చన్ని కన్వర్ట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ఇంక్రీజింగ్ ఏపీ అన్నారు. ఇంక్రీజింగ్ ఏపీ అంటే మీరు నార్మల్గా గమనించాలి. ఇప్పుడు 1 2 3 4 5 ఇలా ఉంది. ఇది ఇంక్రీజింగ్ ఏపీ. దీని యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత, +1 కదా, అంతే కదా. ఇప్పుడు ఇలా రాశాను 5 4 3 2 1 ఇలా రాశాను. దీని యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత, -1 కదా. వాళ్ళు ఏమన్నారంటే ఇంక్రీజింగ్ ఏపీ అన్నారు. అంటే పక్క కామన్ డిఫరెన్స్, వాళ్ళు అడుగుతున్న కామన్ డిఫరెన్స్ పక్క పాజిటివ్లోనే ఉండాలి, నెగిటివ్లో ఉండకూడదు. వాళ్ళు ఏమి ఇచ్చారంటే టర్మ్స్ దీని బదులు, ఇప్పుడు నేను రాసే కదా, దీని బదులు ఏమి ఇచ్చారంటే B1 B2 అప్ టు B11 ఇచ్చారు. నేనేం చేస్తున్నానంటే దీన్ని మార్చుకుంటున్నా క్వశ్చన్. ఎలాగా, ఫస్ట్ టర్మ్ 1 2 3 అప్ టు ఎన్ని టర్మ్స్ ఇచ్చారంటే మొత్తం ఇక్కడ ఇంకోటి మీకు ఒక ఫార్ములా చెప్తాను చూడండి. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 11 వరకు వెళ్ళింది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే మీరు ఏం లేదు, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ +1 చేయండి. లాస్ట్ టర్మ్ -1, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ +1 ఎంత 11 టర్మ్స్. అంటే మొత్తం 11 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే 11 టర్మ్స్ని నేను నార్మల్ ఏపీలో క్రియేట్ చేస్తాను. అప్పుడు ఎలా అవుతుందో చూడ క్వశ్చన్ ఎలా వస్తుంది, A + D అప్ టు ఎంతవరకు A + n-1 ఇంటూ D కదా. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 11 టర్మ్స్ ఉన్నాయి. 11 - 1 ఎంత 10, అంటే అప్ టు A + 10D వస్తుంది ఇక్కడ, అంతే కదా. వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే దీనిని ఇలా కన్వర్ట్ చేశారు. ఇలా కన్వర్ట్ చేస్తే దీని యొక్క కామన్ డిఫరెన్స్ అడుగుతున్నారు. ఎప్పుడు, ఇఫ్ ద వేరియన్స్ ఆఫ్ ద టర్మ్స్, వేరియన్స్ ఇచ్చారు అంటే ఈ టర్మ్స్కి వేరియన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు వేరియన్స్ అంటే ఎలా చేస్తారు, ఈ టర్మ్స్ ఉన్నాయి, సపోజ్ ఇవే టర్మ్స్ ఉన్నాయి, ఏం చేస్తారు, ఫస్ట్ A² చేస్తారు, తర్వాత A + D² చేస్తారు, అలా పోతూ ఎంతవరకు A + 10D² చేస్తారు. డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 11 టర్మ్స్ ఉన్నాయి. మైనస్ దీని యొక్క టోటల్ మీన్, సపోజ్ మీన్ అనుకుంటే హోల్² చేస్తారు. ఇదే కదా మీరు నార్మల్ చేసే ప్రాసెస్. కానీ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, సింపుల్గా చేయడానికి క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ నార్మల్గా మీరు చూస్తే A + D ముందు ఏ ఉందా, దానికి +0 × D అని రాయొచ్చా నేను. ఇక్కడ D ఉంది, నెక్స్ట్ 2D వస్తుంది, నెక్స్ట్ 3D అప్ టు 10D వచ్చిందా. ఇక్కడ ఏం D లేదు, కాబట్టి నేను 0 × D రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. దీని యొక్క వేరియన్స్ వాళ్ళు ఎంత ఇచ్చారంటే నాకు 90 ఇచ్చారు.
నేనేం చేస్తున్నట్టే ఇప్పుడు ఇది అంటే ప్రాబ్లమ్ని ఇక్కడ నుంచి ఇలా కన్వర్ట్ చేసుకున్నా. మీరు నీట్గా చూస్తే ప్రాబ్లమ్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఏ ప్లస్ డి ఏ ప్లస్ అప్ టు 10d ఇలా ఉంది. దీనిని ఏం చేస్తున్నట్టే నెక్స్ట్ ఇప్పుడు వేరియన్సే కదా, మనం అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఏం చేసినా మారదు. ఎప్పుడు మారుతుంది, మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ డివిజన్లో మారుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి దాంట్లో ఏని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఏ ప్లస్ దీంట్లో మొత్తం కంప్లీట్, సపోజ్ ఇది తీసేయండి, అంత కన్ఫ్యూజింగ్ వద్దులే. సపోజ్ ఏనే రాసేయండి ఇక్కడ, ప్రతి దాంట్లో ఏ అప్ టు కామన్ ఉందా, ప్రతి దాంట్లో ఏ మైనస్ చేస్తున్నా అంటే ఏ క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు నీకు ఏమైనా వేరియన్స్ మారిందా, మారదు, సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కిందికి రండి. ఇప్పుడు ఏని మనం మైనస్ చేసామంటే ఇక్కడ ఏముంటుంది, 0 ఉంటుంది, ఇడేముంటుంది డి ఉంటుంది, ఇక్కడ 2d ఉంటుంది, అప్ టెన్త్ వరకు 10d ఉంటుంది. దీని యొక్క వేరియన్స్ ఎంత 19 కదా, చేంజ్ కాదు కదా సబ్ట్రాక్షన్ చేస్తే. ఇప్పుడు 0ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీకున్నది ఏంది ఇక్కడ, డి 2d అప్ టు 10d, దీని యొక్క వేరియన్స్ 90 అంట. ఇప్పుడు దీనికి కనిపెట్టండి వేరియన్స్, వేరియన్స్ ఫార్ములా అప్లై చేయండి. అప్పుడు ఏమొస్తుంది నీకు, d² 2d హోల్ స్క్వేర్ నెక్స్ట్ అప్ టు 10d హోల్ స్క్వేర్ వస్తుంది. డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ అంటే 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. మైనస్ దీని యొక్క మీన్ అంటే d ప్లస్ 2d ప్లస్ 3d అప్ టు 10d డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 10 హోల్ స్క్వేర్ రాస్తావు. ఈ వేరియన్స్ 19 కదా ఈక్వల్, అలా చేస్తాయి. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే d² కామన్ కదా, d² కామన్ చేస్తే 1 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు 10 స్క్వేర్ వస్తుందా, డివైడెడ్ బై 10 మైనస్ ఇక్కడ d కామన్ తీస్తే ఏమొచ్చింది, 1 ప్లస్ 2 ప్లస్ 3 అప్ టు 10 వచ్చింది ఇక్కడ. 10 డివైడెడ్ బై 10 హోల్ స్క్వేర్ కదా ఈక్వల్ టు 90. అంటే ప్రాబ్లమ్ నేను సింప్లిఫై చేస్తున్నాను, చూడండి నీట్గా చూడండి. ఇప్పుడు ఇది రబ్ చేస్తున్నాను. ఇప్పుడు కిందికి తీసుకోండి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్, ఇది మీకు చూస్తుంటే ఒక సిరీస్ గుర్తొస్తుంది మీకు, ఏంది n ఇంటూ n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6. ఇదేదో ఫార్ములా, ఇక్కడ కూడా ఫార్ములా గుర్తొస్తుంది, ఏంది n ఇంటూ n+1/2. మన ఫస్ట్ క్వశ్చన్లో చూసాం చూడండి, సేమ్ అలాగే ఇక్కడ d² ఉంది కదా కామన్. ఇప్పుడు మనం చేస్తుంటే ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఏం ఫార్ములా అంటే ఇక్కడ d ఉంది, మనకి d తీసుకోవాలా లేదంటే నెంబర్ సిరీస్ తీసుకోవాలంటే నెంబర్ సిరీస్ తీసుకోవాలి. మనం ఏంటంటే ఇప్పుడు మనకు కామన్ డిఫరెన్స్ కనిపెట్టాలి కాబట్టి మనం ఇలా తీసుకుంటున్నాం. నార్మల్గా అనేది అక్కడ అబ్జర్వేషన్స్ కాదు. ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే మీకు ఇక్కడ నార్మల్గా కంప్యూట్ చేస్తే సపోజ్ ఎన్నే తీసుకోండి, ఒకసారి చూద్దాం మనం చేసింది కరెక్టో లేదో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎన్ తీసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది మీకు, n ఇంటూ n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6. కింద ఏముంది 6 డివైడెడ్ బై 6 కాబట్టి 6 ఇంటూ 10 ఎంత 60 అంతే కదా, మైనస్ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ d² వచ్చింది, d² కామన్ n+1 ఇంటూ n డివైడెడ్ బై ఎంత వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. అంటే ఇక్కడ ఎంత 2 అంటే 20 హోల్ స్క్వేర్ కదా, అంటే ఇది స్క్వేర్ ఇది స్క్వేర్. ఇక్కడ d² కాదు, ఇక్కడ d ఉంది, దాని స్క్వేర్ చేస్తే నేను d² సపరేట్ రాసాను, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. d² ఇది అంటే ఈ స్క్వేర్ అనేది దీనికి ఒకటి ఉంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా నేను d² కామన్ తీయచ్చా, d² ఓవరాల్ కామన్ తీస్తే ఇక్కడ 60 ఉంది కదా, 60 అంటే కింద నార్మల్ చూసుకుంటే ఇక్కడ ఏమేమి కామన్ తీసుకున్నాం, n ఇంటూ n+1 తీయచ్చా, అది కామన్ తీసేయండి. d² ఇంటూ n ఇంటూ n+1/2 n+1/2నా ఒకసారి చెక్ చేసుకోండి నీట్గా. ప్రతి ఒక్క టర్మ్ ఓకే, a ప్లస్ d ప్రతిదీ మైనస్ చేస్తారు. సరే మీకు సింప్లిఫికేషన్కి ఇంకా ఇంకొక మెథడ్ చెప్తాను ఉండండి. నార్మల్గా ఇందాక ఏం చెప్పాను, a ప్లస్ d ఇదంతా చేసుకుంటూ వెళ్ళారు కదా అప్ టు a ప్లస్ 10d. దీని యొక్క వేరియన్స్ ఎంత చెప్పాను, 90 చెప్పాను కదా. 11 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. 11 టర్మ్స్లో ఇక్కడ మీరు నార్మల్ చూస్తే 11 టర్మ్స్లో నేను ప్రతి దాంట్లో ఏ క్యాన్సిల్ చేశాను. ఏ క్యాన్సిల్ చేశానంటే 0 అనేది ఒక టర్మే కదా ఇక్కడ, 0 d అప్ టు ఎంత వరకు 10d ఈక్వల్ టు 90 ఉందా. అదేవిధంగా ఇప్పుడు నేను ఇంకో ప్రాసెస్ కూడా ఆప్ చేయొచ్చు దీన్ని. ఎలా అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు నేను d డివైడ్ చేయొచ్చు. d డివైడ్ చేసి వేరియన్స్ ఏమవుతుంది, d² అవుతుంది. అంటే ఒక కాన్స్టెంట్ అంతా నేను డివైడ్ చేస్తున్నా. అప్పుడు మీకు వచ్చేది ఇక్కడ 0 1 2 అప్ టు ఎంత వరకు 10 వరకు వస్తుంది, ఈక్వల్ టు 90/d². ఇప్పుడు 0 అప్ టు 10 వరకు అంటే దీని యొక్క వేరియన్స్ కనిపెట్టమంటే ఏం చేసి నేను 0² + 1² అప్ టు ఎంత వరకు 10² ఇలా చేసి డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ అంటే 11 టర్మ్స్ అంతే కదా. మైనస్ 0 + 1 + 2 అప్ టు ఎంత వరకు
10 వరకు డివైడెడ్ బై 11 స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్. ఇప్పుడు దీని యొక్క స్క్వేర్ మొత్తం ఎంత n ఇంటూ ఇంకొకటి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 10 టర్మ్స్ ఉన్నాయి. దాన్ని డైరెక్ట్ పెట్టచ్చు కదా, అంటే 10 ఇంటూ 10 ప్లస్ 11 10 to the 20 21 డివైడెడ్ బై 6 ఇంటూ 11 అంటే 66 మైనస్ ఇది ఎంత అవుతుంది n ఇంటూ 10 ప్లస్ 1 అంటే n ఇంటూ n ప్లస్ 1 బై 2 అంటే 10s ఎంత 10 ఇంటూ 11 కదా, 10 ఇంటూ 11 బై 22 అవుతుంది అంతే కదా, హోల్ స్క్వేర్ అవుతుంది కదా ఇది. ఇప్పుడు 11 1 11 6 3 2 3 7 అంటే 70 బై 2 వచ్చింది అంతే కదా, అంటే ఎంత వస్తుంది 35 వస్తుంది. 35 మైనస్ ఇది ఎంత వస్తుంది 11 1 11 2 2 1 2 5 అంటే 25 వస్తుంది. 35 మైనస్ 25 ఈక్వల్ టు 90 బై d స్క్వేర్ అంట. అంటే ఎంత వచ్చింది ఇక్కడ 10 ఈక్వల్ టు 90 బై d స్క్వేరా, 10 1 10 9 అంటే d స్క్వేర్ ఈక్వల్ ఎంత వచ్చింది 9 వచ్చింది. అంటే d ఈక్వల్ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 3 వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ 3 వచ్చింది. కానీ ఇది ఇంక్రీజింగ్ ఏపీ కాబట్టి -3 అనేది కుదరదు. నీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ డిక్రీజింగ్ ఏపీలో మైనస్ వస్తుంది, మైనస్ ఇక్కడ ఇంక్రీజింగ్ అన్నారు కాబట్టి మైనస్ క్యాన్సల్ అంటే ఏమొచ్చింది ఇక్కడ పాజిటివ్ వాల్యూ అంటే +3. అంటే దీని యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత అంటే కామన్ డిఫరెన్స్ వాళ్ళు అడిగిన కామన్ డిఫరెన్స్ d అనేది తీసుకుంటే d అనేది 3. ఇది దీని ఆన్సర్. మెయిన్ ఏంటంటే ఇది కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో నీట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 0 అనేది కూడా ఒక టర్మ్ తీసుకోవాలి. ఇందాక నేను చెప్పేటప్పుడు 0గా తీసుకోలేదు, అందుకని చిన్న మిస్టేక్స్ చేస్తారు. మీరు మెయిన్గా కనిపెట్టాల్సింది ఏంటంటే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్లో అంటే ఏపీ కానీ జీపీ కానీ అలాంటి టర్మ్స్ డిస్కస్ చేసేటప్పుడు మీరు మీకు ఇచ్చిన క్వశ్చన్ అంటే ఇక్కడ B1 B2 అప్ టు B11 ఇచ్చారా, దాన్ని చేంజ్ చేసుకోండి. ఏ విధంగా A ప్లస్ D అప్ టు A ప్లస్ 10D అలా చేంజ్ చేసుకోండి. ప్రతి దాంట్లో ఒక టర్మ్ని మైనస్ చేయండి, ఎందుకంటే మీకు క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ కోసం చెప్తున్నాను. మీరు తొందరగా ఆన్సర్ రాబట్టాలి కాబట్టి ప్రతి దాంట్లో నుంచి ఏ మైనస్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 0D అప్ టు 10D వస్తుంది. అప్పుడు వేరియన్స్ ఏమైనా చేంజ్ అయిందా అంటే చేంజే కాలేదు, 90 అంత సేమ్. కానీ డివైడెడ్ బై D చేసినప్పుడు D స్క్వేర్ అయింది వేరియన్స్, ఇది డిఫరెన్స్. ఇప్పుడు ఈ వేరియన్స్ క్వశ్చన్ ఇది మీరు ఎప్పుడైనా కానీ ఏపీ కానీ జీపీ కానీ అలాగా వచ్చేటప్పుడు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఇది. ఈ విధంగా క్వశ్చన్స్ని వాళ్ళు B1 B2 అప్ టు B11 అలా ఇస్తే మీరు A నుంచి A ప్లస్ 10D వరకు తీసుకోవాలి. ఇది క్వశ్చన్. ఇది కూడా పీవైక్యూనే. నేను డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్ని పీవైక్యూనే, ఎందుకంటే మీరు పీవైక్యూ క్వశ్చన్స్ చెప్తే మీరు ఆటోమేటిక్గా ఏ లెవెల్ ప్రిపరేషన్ చేసుకోవాలో మీకు ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక సిరీస్కి మీన్ ఇచ్చారు, మీన్ ఎంత అంటే 10. ఒక సిరీస్కి వేరియన్స్ ఇచ్చారు, అదెంత అంటే 20/3. ఆ సిరీస్ ఏంటంటే 7, 10, 11, 15, A, B. ఇది ఒక సిరీస్. దాని యొక్క ఈ సిరీస్కి మీరు మీన్ చేస్తే 10 వస్తుందంట, వేరియన్స్ చేస్తే 20/3 వస్తుందంట. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే A, B ఉందా, దాని యొక్క అబ్సల్యూట్ డిఫరెన్స్ అడుగుతున్నారు, A మైనస్ B అడుగుతున్నారు. ఇదే క్వశ్చన్. మీకు లెంతీగా రాసి మీ టైం వేస్ట్ చేయకూడదు, చిన్నగా షార్ట్ ఫామ్ ఇంతే క్వశ్చన్. అంటే నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను ఇన్ఫర్మేషన్. ఒరిజినల్ క్వశ్చన్ ఏంది మీకు చదివి చెప్తాను చూడండి. ఇఫ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ 7, 10, 11, 15, A, B ఆర్ 10 and 23 రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A మైనస్ B అని అడిగారు. ఇది పీవైక్యూ క్వశ్చన్. నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను, ఏం చేశాను, వాళ్ళు ఎంతనా ఇవని సోది ఎంత ఇవని మనం రాయాల్సింది ఇంతే. మెయిన్ ఎంత 10, వేరియన్స్ ఎంత 20/3. ఇచ్చిన సిరీస్ ఏంది 7, 10, 11, 15, A, B. వాళ్ళు అడిగింది ఏంది A మైనస్ B. గివెన్ రాస్తే అయిపోయి, ఇది గివెన్, ఈ 3 పాయింట్స్ గివెన్, ఇదేంది ఫైండ్, అయిపోయి. మనకు పక్క క్లారిటీ అయిపోయింది కదా. ఈ సిరీస్కి మీన్ చేసి 10 వచ్చిందట, వేరియన్స్ చేస్తే 20/3 వచ్చిందట. వాళ్ళు అడిగింది ఏంది A మైనస్ B. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ చేద్దాం. వాళ్ళు మీన్ ఇచ్చారా, ఫస్ట్ మీనింగ్ అనుకుందాం. ఈ సిరీస్కి 7 + 10 + 11 + 15 + A + B డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అబ్జర్వేషన్స్. దీనికి ఎంత మీన్ 10. A + B ఫైండ్ చేయి. A + B ఎంత, ఈ 6 అవతల పోయి మల్టిప్లై అవుతుందా, 10 6 ఎంత 60 కదా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక టోటల్ సమ్ చేయి. టోటల్ సమ్ చేసి ఎంత, ఇది ఎంత 16 26 36 43 43 + A + B = 60, A + B = 17 అంతే కదా. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, అది వేరియన్స్ నుంచి చేయాలి మనం.
నెక్స్ట్ ఏం చేయాలంటే స్క్వేర్ 7 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని. యాక్చువల్గా వేరియన్స్ ప్రాసెస్ చెప్తున్నా. డివైడెడ్ బై అబ్జర్వేషన్ 6 అబ్జర్వేషన్స్ 6 మైనస్ మీన్ ఎంత, మీన్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు 10 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అన్నారు 20/3 అన్నారు. అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మైనస్ 10 స్క్వేర్ ఉందా దాని అవతల పంపిస్తే ఏమవుతుంది ప్లస్ 10 స్క్వేర్ అవుతుంది అంటే 100 అవుతుంది ప్లస్ 100. అంతే కదా. ఇప్పుడు ఈ 6ని ఏం చేస్తున్నా అంటే నేను కింద డివైడెడ్ బై 6ని ఇంటూ 6 చేస్తున్నాను ఇక్కడ. నీటికి చూడండి. ఇప్పుడు దీని యొక్క సమ్ ఎంత చెప్పండి. ఇదెంత 49, ఇదెంత 100, ఇదెంత 121, ఇదెంత 225, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు దీన్ని అన్ని దానిలో యాడ్ చేసి ఎంత వస్తుంది, ఇది 121, ఇది 100, ఇది ఒక 49 అంటే 10, ఇది ఒక 15 వస్తుంది, 4 9 వస్తుంది, 3 4 495 వచ్చింది. అంటే ఇదంతా సమ్ అంతా 495 ప్లస్ ఏ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఎల్సిఎం ఎంత 3 కదా. 3 అంటే ఎంత వచ్చింది 20 ప్లస్ 300 డివైడెడ్ బై 3 ఇంటూ 6 కదా. 3 1 3 2 అంతే కదా. 20 ప్లస్ 300 ఎంత 320, 320 ఇంటూ 2 అంటే 320 ఇంటూ 2 అంటే 4 640 వచ్చింది. అంటే 495 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 640. నీకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కావాలి. అప్పుడు ఏమొచ్చింది 640 మైనస్ 495. 640లో నుంచి 495 తీస్తే ఇది ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ 15 డిఫరెన్స్ ఉంది 500కి. అంటే మొత్తం 155 వస్తుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 155. అంతే కదా కరెక్టేనా. ఇది 40 640 495 అంటే ఎంత 10, ఇది ఒక 14 అంటే 13 వస్తుంది ఇక్కడ. ఇది 5 అంటే 145 కరెక్టేనా. 140 500 to 600 అంటే 140 155 కదా రావాల్సిందే. నీట్గా చేయండి ఎందుకంటే క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోకూడదు. మీరు టైం సేవ్ చేసుకోవాలంటే క్యాలిక్యులేషన్ చాలా స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. 10 ఇది ఎంత వస్తుంది నెక్స్ట్ ఇది 13 వస్తుంది, ఇది 5 వస్తుంది. 5 - 1 4, 13 - 9 ఎంత అంటే 4 కదా. 5 ఎందుకు వచ్చింది ఇక్కడ. 145 కరెక్టేనండి. 15 కదా డిఫరెన్స్ ఇక్కడ, 5 కదా డిఫరెన్స్ 500కి 145 వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా ఆన్సర్ చేస్తే మనకు వచ్చింది ఏంటంటే ఏ ప్లస్ బీ ఈక్వల్ టు 17 ఒక వాల్యూ, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 145 ఒక వాల్యూ. వాళ్ళు మనకు అడిగింది ఏంది ఏ మైనస్ బి అడిగారు. ఏ మైనస్ బి అంటే మనం ఏం చేయొచ్చు, మనము ఏ మైనస్ బిని ఒక విధంగా రాయొచ్చు. అది ఎలా అంటే రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. చెక్ చేయండి కరెక్టేనా కాదో. ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4ab అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. దానికి రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే ఏ మైనస్ బి వచ్చాయి. అంటే ఏ మైనస్ బిని ఈ విధంగా రాయొచ్చు. అలా రాయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉందో దీన్ని ఇప్పుడు హోల్ స్క్వేర్ చేద్దాం బోత్ సైడ్స్. అప్పుడు ఏమొస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab వస్తుందా. 2ab ఈక్వల్ టు ఎంత 289 వస్తుంది. 17 స్క్వేర్ అంటే 289. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయితే 145 ప్లస్ 2ab ఈక్వల్ టు 289 అంతే కదా. అంటే అప్పుడు 2ab ఈక్వల్ ఎంత వచ్చింది 289 మైనస్ 145 అంటే 144 వచ్చా. అంటే ఇది ఎంత 4 కరెక్టేనా. అంతేలేండి 144 వచ్చింది. 144 అంటే ఇప్పుడు ఏమొచ్చింది ఏబీ ఈక్వల్ టు ఎంత 72 అంటే ఏబీ ఈక్వల్ టు 72 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ మైనస్ బి అడిగారు కాబట్టి రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab చేస్తే మనకి ఏ మైనస్ బి వాళ్ళు అడిగిన వాల్యూ వచ్చేస్తుంది. అది చేయడానికి మనం ఏం చేస్తాం అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం ఇక్కడ స్క్వేర్ చేసి వచ్చిన వాల్యూ ఎంత 289 కదా. 289 మైనస్ 4ab అన్నారు. 4 ఇంటూ 72 కదా ఇక్కడ వాల్యూ. అప్పుడు 72 ఇంటూ 4 ఎంత 8 288 అంటే రూట్ ఆఫ్ 289 మైనస్ 288 ఇక్కడ. అంటే అది ఏ మైనస్ బి వాల్యూ. అంటే ఇప్పుడు ఏ మైనస్ బి వాల్యూ ఎంత వచ్చింది రూట్ 1 వచ్చింది. అంటే ఏ మైనస్ బి ఎంత 1. ఇది దాని ఆన్సర్. మీరు ఏబి వాల్యూస్ ఫైండ్ చేయడానికి ఆలోచించద్దండి. ఏబీ వాల్యూస్ మీరు ఫైండ్ చేయడానికి ట్రై చేయొచ్చు వస్తాయి కూడా ఏబీ వాల్యూస్. మీరు రఫ్ ఎస్టిమేషన్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 2 నెంబర్స్ సమ్ చేస్తే 17 అంట. ఆ నెంబర్స్ ఏమైనా కావచ్చు.
కానీ మీరు అవి ఫైండ్ చేయడానికి ఆలోచించే టైం వేస్ట్ అది. మీరు వాళ్ళు అడిగినది ఏంది ఏఎన్ఎస్బి అడిగారు. ఏఎన్ఎస్బి అంటే దాన్ని రూట్ ఆఫ్ ఏఎన్ఎస్బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab లెక్క చేయొచ్చు కాబట్టి మనం ఈ విధంగా చేసి దాని వాల్యూ 1 అని చెప్పేసాం అంతే. మనం ఏ వాల్యూ కనిపెట్టలేదు, బి వాల్యూ కనిపెట్టలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రాసెస్ లెంతీ చేసుకోవడానికి ఏ వాల్యూ కనిపెడతారు, బి వాల్యూ కనిపెడతారు, తర్వాత ఆ రెండింటిని మైనస్ చేస్తారు. అది చాలా లెంతీ ప్రాసెస్. మీరు అలా చేయదండి. నార్మల్గా వాళ్ళు అడిగినది ఏంది అది ఒక్కటి చేయండి. మీరు సొల్యూషన్ అనేది ఒక పేజ్ చేసినా 2 లైన్స్లో కంప్లీట్ చేసినా మీకు కావాల్సిన ఆన్సర్ కావాల్సిందే. మీకు అది చాలా తక్కువ టైంలో కావాలి. మీరు దాన్ని లెంతీ చేసుకుంటే మీకే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నార్మల్గా దీన్ని ఒకవేళ ఏబీ వాల్యూస్ కనిపెట్టడానికి ట్రై చేస్తే 5 minutes అవుతుంది. ఇప్పుడు నార్మల్గా దీన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి నాకు టైం పడుతుంది. నేను లేదంటే స్పీడ్గా చేసేసి దీన్ని ఒక మ్యాక్సిమం ఒక 1 minute 1.5 minute లేదంటే మ్యాక్సిమం అంటే కూడా ఒక 2 minutesలో చేసేయచ్చు. ఆ విధంగా ఆలోచించండి. నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఎన్ని టైప్స్ చెప్పాను నేను? నార్మల్గా ఫస్ట్ ఏంది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ టైప్ చెప్పాను. సెకండ్ టైప్ ఏంది వేరియన్స్ ఇచ్చి ఎన్ వాల్యూ కనిపెట్టడం అది చెప్పాను. థర్డ్ మెథడ్ ఏంది ఏపీ ఇంక్రీజింగ్ ఏపీ డిక్రీజింగ్ ఏపీ అది అలా చెప్పాను. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఏం చెప్పాను యాబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే ఒక సిరీస్ ఇచ్చి దానిలో 2 terms అనేది మీకు మిస్సింగ్ కాదు ఏబి అని ఇచ్చి ఆ ఏబి వాల్యూస్ ఒక డిఫరెన్స్ అడుగుతారు. యాబ్సల్యూట్ డిఫరెన్స్. కొన్నిసార్లు ఏ మైనస్ బి మోడ్ అడుగుతారు. ఒక్కొక్కసారి మీకు పాజిటివ్ వాల్యూ రావచ్చు, నెగిటివ్ వాల్యూ రావచ్చు. మీరు క్వశ్చన్ అడిగిన విధంగా చేయాలి. మీరు అది నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా మీరు నీట్గా ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు నేను ఇందాక చెప్పాను మీకు ఏ మైనస్ బి యాక్చువల్ క్వశ్చన్ ఏం చెప్తున్నా మోడ్ ఆఫ్ ఏ మైనస్ బి. మీకు ఒకవేళ నెగిటివ్ వాల్యూ వచ్చింటే కష్టమవుతుంది. పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మీకేం పర్లేదు. అయినా పాజిటివ్ వాల్యూనే వచ్చేది. కానీ కొంతమంది నెగిటివ్ థింక్ చేస్తారు నెగిటివ్ కూడా రావచ్చు కదా అన్న ఇదితో. ఎందుకంటే మనం ఏమైనా చేసేటప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం a+b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని చెప్పాం. ఈ రూట్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్నే కదా అంటే దాని అర్థమైంది ఇక్కడ మోడ్ వాల్యూ కదా వచ్చేది. మోడ్ వాల్యూ అంటే ఓవరాల్గా ఇక్కడ మోడ్ అయ్యచ్చు కదా. అది చెప్తున్నా. ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు చెప్పే మోడల్ చాలా ఇంపార్టెంట్. ద మీన్ ఆఫ్ ద సెట్ కంప్రైజింగ్ 16 అబ్జర్వేషన్స్ అంటే కంప్లీట్గా ఒక 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయంట. 16 అబ్జర్వేషన్స్ ఉన్న డేటా ఉంది కదా దాని యొక్క మీన్ ఎంత అంటే 16 అంట. 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 అలా సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అలా 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 16 అబ్జర్వేషన్స్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా 1 2 3 4 అది కాదు. యాక్చువల్గా ఒక 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు అబ్జర్వేషన్స్ ఇలా అంటే కొన్నిసార్లు అబ్జర్వేషన్స్ ఇస్తారు, కొన్నిసార్లు అబ్జర్వేషన్స్ ఇయ్యారు. కొన్నిసార్లు అబ్జర్వేషన్స్లో 2 terms మిస్ చేస్తారు, కొన్నిసార్లు మిస్ చేయరు. కొన్నిసార్లు మిస్ చేసిన టర్మ్స్ ఇన్కరెక్ట్ కరెక్ట్ అవన్నీ ఉంటాయి. ప్రాసెస్ అనేది క్వశ్చన్ అనేది వెరైటీ మారుతుంది అంతేగాని కాన్సెప్ట్ ఒకటి. వాళ్ళు 16 అబ్జర్వేషన్స్ ఇచ్చారంట అది మనకి ఇవ్వలేదు కానీ యాక్చువల్గా ఉన్నాయంట. దాని యొక్క మీన్ ఎంత అంటే 16. మీకు క్వశ్చన్ చదివి చెప్తున్నాను. ఈ వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే ఈ 16 అబ్జర్వేషన్స్లో ఏమైందంట 16 ఒక వాల్యూ ఉందంట. ఆ వాల్యూ డిలీట్ చేశారంట. ఈ టోటల్ 16 అబ్జర్వేషన్స్లో ఒక 16 అనే ఒక వాల్యూ నెంబర్ ఉందంట. ఆ నెంబర్ని తీసేశారంట. తీసేసి ఒక 3 కొత్త నెంబర్స్ ఇచ్చారంట ఈ సిరీస్కి. ఏమి 3 నెంబర్స్ 3, 4, 5 ఒక 3 నెంబర్స్ దీనికి యాడ్ చేశారంట. ఈ సిరీస్కి యాడ్ చేసేసి ఒక కొత్త సిరీస్ తయారు చేశారంట. అప్పుడు ఆ రిజల్ట్ అంటే మీన్ ఏందని అడుగుతున్నారు. ఇప్పుడు ఓవరాల్గా మనం చేసినప్పుడు అంటే మొత్తం అన్ని క్యాల్కులేషన్స్ ఇప్పుడు దీన్ని తీసేసి దీన్ని యాడ్ చేసాం కదా అప్పుడు చేసిన తర్వాత ఓవరాల్ మీన్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు అది చూడాలి. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏ విధంగా అడిగారు, కొత్త మీన్ అడిగారా పాత మీన్ అడిగారా ఏం అడిగారు అది చూడాలి మీరు. ఇప్పుడు నార్మల్గా డేటా ఇంతే 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఆ 16 అబ్జర్వేషన్స్కి మీన్ ఎంత క్యాలిక్యులేట్ చేశారు స్టార్టింగ్ 16. ఆ 16 అబ్జర్వేషన్స్లో ఒక 16 అనే ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ని ఆ సిరీస్ నుంచి తీసేసి ఒక కొత్త 3 నెంబర్స్ యాడ్ చేశారు. ఆ నెంబర్స్ ఏంటంటే 3, 4, 5. అప్పుడు యాడ్ చేసిన తర్వాత దాని యొక్క కొత్త మీన్ ఎంత ఆ సిరీస్ది అది అడుగుతున్నారు. ఇప్పుడు నార్మల్గా చూస్తే మనం 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయన్నాం. ఆ 16 అబ్జర్వేషన్స్ x1 + x2 + x3 అట్లా అప్ టు x16 అనుకుందాం. ఆ కంప్లీట్ అబ్జర్వేషన్ 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే దాని యొక్క మీన్ ఎంత అన్నారు 16 అన్నారా. నేను ఏం చేస్తున్నా దీని యొక్క కంప్లీట్ సమ్ ఎత్తుకుతున్నాను. సమ్ అంటే ఏం చేస్తా అప్పుడు నేను డివైడెడ్ బై 16 ఉండేదాన్ని అవతల పంపిస్తే ఇంటూ 16 అవుతుంది. అప్పుడు 16 × 16 అయితే 256. అంటే ఫస్ట్ ఉన్న 16 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ 256. ఇప్పుడు ఈ టోటల్ సమ్ నుంచి ఒక అబ్జర్వేషన్ని మైనస్ చేసాం. అంటే x1 నుంచి x16 వరకు ఉన్న అబ్జర్వేషన్స్ మనం ఏం చేసామంటే x15 వరకే పెట్టుకున్నాం. ఒక అబ్జర్వేషన్ 16 అన్న ఒక అబ్జర్వేషన్ని తీసేసాం. అప్పుడు కంప్లీట్లో నుంచి కూడా తీసేయాలి కదా అబ్జర్వేషన్ని. 0,
240 వచ్చింది. అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు తీసేసిన తర్వాత ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, x15 అంటే 15 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దాని యొక్క టోటల్ సమ్ 240. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 15 అబ్జర్వేషన్స్కి ఒక కొత్త 3 అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తున్నాం. అవేంటివంటే x16, x17, x18. దీని యొక్క వాల్యూస్ ఎంత అంటే 3, 4, 5. అంటే టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని అయినాయి నీకు 18 అబ్జర్వేషన్స్ అయినాయి. అంటే డివైడెడ్ బై 18 అంతే కదా, అంతే కదా, డివైడెడ్ బై అంటే 18. అంటే ఇది నార్మల్ చెప్తున్నా, అంటే ఇన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయని చెప్తున్నా. అంటే ఇప్పుడు దీని యొక్క సమ్ 240 అంటే కొత్త అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తే ఈ టోటల్ సమ్ నీకు దీనిలోకి యాడ్ చేయొచ్చు కదా మనం మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి. అంటే మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదే కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 18 అబ్జర్వేషన్స్ ఉన్నాయని తెలుసు ఇక్కడ. అందుకని ఇందాక 18 అబ్జర్వేషన్స్ వేసాను ఏమంటారు దాన్ని డినామినేటర్లో. ఇప్పుడు ఈ 3, 4, 5 అనే వాల్యూస్ కంప్లీట్ సమ్కి యాడ్ చేయి. యాడ్ చేసినా కదా నీకు కంప్లీట్ 15 అబ్జర్వేషన్స్ ప్లస్ ఈ కొత్త 3 అబ్జర్వేషన్స్ యొక్క నీకు ఓవరాల్ వాల్యూ వచ్చేది. అంటే టోటల్ సమ్ వచ్చేది ఇక్కడ. అదే కదా కొత్త మీన్ న్యూ అంటే న్యూ మీన్. ఇది న్యూ మీన్. ఇది మీరు నీట్గా గమనిస్తే ఇది న్యూ మీన్. 18 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, దాని యొక్క మీన్ కనిపెట్టాలంటే ఇప్పుడు సమ్ చేయాలి. ఇప్పుడు 3 + 4 + 5 ఎంత 9, 12. దీనికి 12 యాడ్ చేయండి, 12 252 అవుతుంది. 252 డివైడెడ్ బై 18. 9తో వెళ్తుందా, 2 టేబుల్తోనే వెళ్తాం. 2 9s 2 1s 2 2s 2 6 3 2s 3 టేబుల్తో వెళ్తుందా, 3తో వెళ్తుంది. 3 4s 4 3 4s 12, 3 2s 42, 2 1s 21. అంతే కదా. అంటే ఇప్పుడు ఏంటంటే కొత్త మీన్ ఏంటంటే 21. ఇదే వాళ్ళు అడిగింది. 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 16 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఏంటంటే 16 అబ్జర్వేషన్స్ నుంచి ఒక వాల్యూ తీసేశారు, దాని వాల్యూ 16. ఆ 16 వాల్యూ తీసేసిన తర్వాత ఒక కొత్త 3 అబ్జర్వేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే 3, 4, 5. అప్పుడు ఓవరాల్గా ఎన్ని అబ్జర్వేషన్స్ అయ్యాయంటే 18 అబ్జర్వేషన్స్ అయ్యాయి. యాక్చువల్గా 19 ఉండాలి, కానీ ఆ తీసేసిన అబ్జర్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి 18 అబ్జర్వేషన్స్ అయితే 18 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ ఎంత అంటే 252. ఆ 252 టోటల్ సమ్ కాబట్టి 18 అబ్జర్వేషన్స్ని మీన్ కనిపెట్టాలంటే డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇస్తాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ 18 అబ్జర్వేషన్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ 18 అబ్జర్వేషన్స్. అంటే 18 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు దీని ఓవరాల్గా చేస్తే నీకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 21. అంతే కదా, 21 వచ్చింది. 21 × 18 ఎంత కలిసి చెక్ చేసుకోండి. 21 ఇంటూ అంటే 18 1s 18, 18 2s 36, 30 18 1s 18, 18 2s కరెక్ట్గా నా క్యాలిక్యులేషన్ చేసింది మనం ఒకసారి చూసుకోండి. ఎందుకంటే క్యాలిక్యులేషన్ మిస్టేక్ మాత్రం చేయొద్దండి. 252 డివైడెడ్ బై 18, 2 9s 18, 2 1s 2, 2 2s 4, 2 6s 12, 126 వచ్చింది. ఇప్పుడు 3 టేబుల్తో 3 4s 12, 3 2s నెక్స్ట్ 3 3s 3 1s 3 1s 3, 3 4s 12, 14 వచ్చింది. ఇదే చూడండి క్యాలిక్యులేషన్ ఎర్రర్ అంటే ఇదే. నేనేమనుకున్నాను ఇక్కడ 3తో కాదు 2తో చేశాను అనుకున్నాను, అదే మిస్టేక్ అయింది ఇక్కడ. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 14 వచ్చింది. అర్థమైందా? అంటే 252 డివైడ్ బై 18 అంటే 18 × 14 చేసి ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్ వస్తుంది చూడండి. 32 7 8 1 2 15 252 కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. అంటే ఆన్సర్ ఏంది దీన్ని 14, 21 కాదు. సిల్లీ మిస్టేక్ చేయదండి. మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ తక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి ఏమైందంటే స్పీడ్ వర్కౌట్ కాదు. ఇప్పుడు నేను చేయక చాలా రోజులు అయింది. మీకు ఈ రోజు అని ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసుకొని నేనే ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఈ మాత్రమే చెప్తున్నాను. అసలు ప్రాక్టీస్ చేయలేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఇంకా స్పీడ్గా చేయాలి. కాబట్టి స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పీడ్తో పాటు అక్యూరసీ మెయింటైన్ చేసుకోండి. ఎక్కువ స్పీడ్ చేసి ఇప్పుడు నేను తొందర చేశాను, నాకు ఆన్సర్ 21 వచ్చింది, 21 పెట్టేస్తాను ఇంటీజర్స్లో. తప్పదు. చిన్నగా చేసుకొని వెరిఫై కూడా చేసుకోండి. నేను ఇప్పుడు వెరిఫై చేశాను. మీకు 18 నాకు ఫస్ట్ వచ్చిన 21 ఈ రెండు ఇంటూ చేసి ఇది వచ్చిందా లేదా వెరిఫై చేశాను, రాలేదు. నేను ఎక్కడో తప్పు చేశాను అనిపించింది. మళ్ళీ చెక్ చేసుకుంటే నాకు 14 అని తెలిసింది అప్పుడు ఆన్సర్. నేను చేసిన ఒక 3 సెకండ్స్ 4 సెకండ్స్ టైం ఇన్వెస్ట్ చేసినందుకు నాకు +4 వచ్చాయి. లేదంటే నేను -1 వచ్చేవాడిని. అంటే ఓవరాల్ డిఫరెన్స్ ఎంత 5 మార్క్స్. 5 మార్క్స్ అంటే 5000 ర్యాంక్స్. గుర్తుపెట్టుకోండి, 5000 ర్యాంక్స్ అంటే మీరు ఎక్కడ వెళ్ళిపోతారో చూడండి. నార్మల్గా మీ ర్యాంక్ 15,000 వచ్చింది అనుకుందాం. ఒకవేళ దీనికన్నా ఇంకా మంచిగా రావాలని కోరుకుంటున్నాను లేండి. 15,000 అనుకోండి, ఒక 5,000 దీనివల్ల పెరుగుతుంది. అంటే 20,000 వస్తుంది ర్యాంక్. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఒక్క బిట్ మిస్టేక్ చేయడం వల్ల మీకు కోల్పోయే ర్యాంక్ అనేది 5000 ర్యాంక్స్. మీ యొక్క డ్రీమ్ కాలేజ్ కోల్పోతారు. చాలా ఇంపార్టెంట్. దీన్ని బాగా ఎక్కువ ఫోకస్ చేయండి దీనిపైన. ఇంకెంతే ఈ చాప్టర్ అనేది, స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ ఇంతే. కంప్లీట్ బిట్స్ అని చెప్పాను మీకు. దీని యొక్క హ్యాండ్ రిటన్ నోట్స్ మొత్తం డీటెయిల్గా రాశాను నేను.
క్వశ్చన్స్ కూడా గూగుల్ ఫామ్లో ఇచ్చాను. ఈ రెండింటిని మీరు యాక్సెస్ చేయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇఫ్ ద లైక్ ద వీడియో, ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.